who is participating in this program. అందరికీ కూడా నమస్కారం. ఈ రోజు అలవం చారిటబుల్ ట్రస్ట్ మరియు గౌతమ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మైలవరం వారు సంయుక్తంగా విద్యార్థులకు లక్ష్యం ఏ విధంగా ఏర్పరచుకోవాలా, ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి వారు ఏం చేయాలా, అదేవిధంగా ఆ సాధన తర్వాత వాళ్ళకి విజయం ఏ విధంగా సంక్రమిస్తుంది, సంప్రాప్తిస్తుందో తెలియజెప్పే అంశంగా ఇవాళ ఎయిమ్, యాక్ట్, అచీవ్ అనేటువంటి ట్యాగ్ లైన్తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మీ పాఠశాలలో ఏర్పాటు చేయడానికి, మీ విద్యార్థులకు ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చినటువంటి మీ డైరెక్టర్ సురేష్ గారికి ముందుగా అలవం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే మరి ఇవాళ మనం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అన్నపరెడ్డి వెంకట కోటిరెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. వారిని గురించి 4 మంచి మాటలతో పరిచయం చేస్తాను మీకు. మరి అన్నపరెడ్డి వెంకట కోటిరెడ్డి గారు మరి 1938లో జన్మించారు. అంటే వారు 8 వయసు దాటి 82 సంవత్సరాల వయసు, ఈ ప్రపంచాన్ని 82 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు. వారు కర్నూలులో ప్రభుత్వం రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ నడుపుతూ ఉన్నది ఎప్పటి నుండో. దాన్ని ఏపీ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని పిలుస్తారు. ఆ డిగ్రీ కాలేజీకి ప్రధాన ఆచార్యులుగా అంటే ప్రిన్సిపాల్గా సేవలు అందించారు. వారు బేసిక్గా హిస్టరీ ఉపన్యాసకులు, ఆ తర్వాత ప్రిన్సిపాల్గా పరిపాలనలోనూ ఇటు బోధనలో కూడా అత్యద్భుతాలు సాధించి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఉత్తమ ఉపాధ్యాయుడిగా సత్కరించబడ్డారు. అది ఒక అంశం అయితే, వారు ఇతరులకు సేవలు అందించాలి, సమాజంలో ఉన్నటువంటి అన్నార్తులను, అభాగ్యుల్ని ఆదుకోవాలి అనేటువంటి సదుద్దేశంతో రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్లో సభ్యులుగా చేరి మరి ఆ రోటరీ క్లబ్ కర్నూలు టౌన్కి ఆ అధ్యక్షులుగా పనిచేసి 1973లో తర్వాత రోటరీ క్లబ్ వారిని కొన్ని దేశాలు పంపించడం జరిగింది. అమెరికా, మరి గ్రీస్, యూరోప్ ఖండంలో కొన్ని దేశాలు, అమెరికా దేశాల్లో వారు పర్యటించి అక్కడ కమ్యూనిటీలో ఉన్నటువంటి సేవల గురించి అధ్యయనం చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణదేవరాయ యూనివర్సిటీలో కళాశాల అభివృద్ధికి ఏ విధంగా ఉండాలి అని సలహా సంప్రదింపులు ఇవ్వటానికి దానికి కాలేజ్ డెవలప్మెంట్ కమిటీకి సలహాదారులుగా అంటే డైరెక్టర్గా ఉన్నారు. అట్లానే మరి అనేక అంశాల్లో మరి సివిల్ సర్వీసెస్ యాస్పైర్ అవుతున్నటువంటి విద్యార్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణులై ఇంటర్వ్యూ ఫేస్ చేస్తేనే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి డిగ్రీలు ఇవ్వటం జరుగుతుంది. మరి ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారో వారు సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుంటారు. మరి బాగా ప్రసిద్ధి చెందినటువంటి సంస్థ హైదరాబాద్లో మరి సివిల్ సర్వీసెస్ సంస్థ ఉంటే, కోచింగ్ ఇచ్చే సంస్థ, దానిలో మరి డైరెక్టర్గా ఉండి దానిలో ఆ విద్యార్థులకు అందరికీ బోధన చేసి ఈ వయసులో కూడా మరి వారి సేవల్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి వారిని ఇవాళ మీకు చూపెట్టి వారి నుండి మీరు ఉత్తేజం పొందాలని, వారి నుండి మీరు స్ఫూర్తి పొందాలని, వారి మాటలు మీరు వినాలని వారిని ఇవాళ ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. వారు అన్నపరెడ్డి వెంకట కోటిరెడ్డి గారు మరి హైదరాబాద్లో ఉంటారు. వారిని గురించి అది తర్వాత ఇక ట్రస్ట్ ఏమిటంటే, ఇది మా కుటుంబ ట్రస్ట్. ప్రతి సంవత్సరం కూడా సమాజంలో ఉన్నటువంటి అన్నార్తులకు సేవలు అందిస్తూ విద్యార్థులకు కౌన్సిలింగ్, ఇలాంటి కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ట్రస్ట్ తరపున మేమే కళాశాలకి, పాఠశాలకి వెళ్ళి ఆ విధంగా ఇస్తున్నాం. ఈ సంవత్సరం కోవిడ్ వల్ల అటువంటి అవకాశం లేదు కాబట్టి ఆన్లైన్లో ఇప్పటికీ
మరి 7 కార్యక్రమాలు చేయటం జరిగింది. ఇట్లా ఈ వర్చువల్ మీటింగ్ ద్వారా, ఆన్లైన్ మీటింగ్ ద్వారా మనం 7 కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఇది 8వ కార్యక్రమం. సో ఇంకొక 3 కార్యక్రమాలు ప్లాన్ చేసాం. రేపు నూజివీడులో, ఎల్లుండి మైలవరంలో, ఆ తర్వాత 1వ తారీఖు వైజాగ్ MSM స్కూల్ పిల్లలకు, అట్లా తర్వాత మదనపల్లిలో పిల్లలకి ప్లాన్ చేయటం జరిగింది. సో అందువల్ల మీరు ఇది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయవలసిందిగా ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయవలసిందిగా ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయవలసిందిగా మన పాఠశాల డైరెక్టర్, మరి వారి గురించి నాకు పూర్తిగా తెలియదు, పరిచయం చేయడానికి. ప్లస్ వాళ్ళు మీ డైరెక్టరే కాబట్టి మీకు పరిచయం అవసరం లేదనే ఉద్దేశంతో చెప్పలేకపోతున్నాం. సో కాబట్టి నౌ ఐ రిక్వెస్ట్ సురేష్ గారు, ది డైరెక్టర్ ఆఫ్ యువర్ స్కూల్, to address the children and also formally inaugurate this program. May I call upon the Suresh to inaugurate this program? Thank you, sir. So good morning to all. Today we plan to conduct a good program in online. Our co-directors are asked me to conduct online classes today. So in that part, today we plan to conduct a good program to you. So students, Alvam Charitable Trust is organized a career guidance program in Gautam English Medium High School from 6th class to 10th class. The main motto is aim, act, achieve. So in this part, sir going to explain today program. Time duration in the morning section 10 to 12 up to noon. In this part, on behalf of Gautam English Medium High School, I invite all the participants who are the students and our chief guest, Sri Dr. Annapareddy Venkata Kodreddy Garu. Already sir said the biodata of our sir. And also I invite today faculty, Sri Lion Annapareddy Kodreddy Garu. He is the chairman of Alvam Charitable Trust. And also he worked as a senior lecturer in biology last 40 years. He is a faculty I know very well. So you can utilize this program and concentrate upon it and cooperate to our sir. And I hope that you can use it as good manner. Now I inaugurate this function today. Thank you, sir. Thank you, Suresh Garu, for inaugurating this program and allowing us to conduct this program in your school to your students and teachers. Thank you very much. Okay, sir. Now I request our chief guest, who has been teaching and serving to the fellow human being in different ways. And so is none other than our Annapareddy Venkata Kodreddy Garu, who is eagerly waiting to address you, to mold you, to inspire you, to motivate you. And now may I request our elderly person, the most respected person, Annapareddy Kodreddy Garu, to address children either in Telugu or English or both, as you like. So may I request you to address the students, sir? Please go ahead. అన్నిటికన్నా ముందుగా ఈ సురవరం ట్రస్ట్ వారిని అభినందిస్తూ ఉన్నాను. ఈ అలవరం ట్రస్ట్ ఏర్పరిచినటువంటి కోటిరెడ్డి గారు
2-3 రోజుల క్రితం నన్ను కాంటాక్ట్ చేశారు. అది యాదృచ్ఛికం చూడండి, 3 కోటిరెడ్లు కలిశారు దీంట్లో. ఈ రోజున మెమోరియల్ ట్రస్ట్ కోటిరెడ్డి గారి పేరుతో జరుగుతుంది. జరుపుతున్న వారి మనవడు కోటిరెడ్డి, ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి వాడిని నేను కోటిరెడ్డిని. కాకపోతే నాకు కొంచెం ఎక్కువగా వెంకట కోటిరెడ్డి అంతే డిఫరెన్స్. అన్నపురెడ్డి వెంకట కోటిరెడ్డి. మొట్టమొదటి నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, నేను 60 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా ఉన్నాను, కానీ 75 సంవత్సరాలుగా విద్యార్థిగానే ఉన్నాను. అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఉపాధ్యాయుడైనంత మాత్రాన ఏమి నేర్చుకోకూడదని ఏం లేదు, సర్వస్వం వచ్చునని కాదు. జ్ఞానం అనేది కానీ విద్య అనేది కానీ నిరంతరం సాగేటువంటి ఒక జలపాతం లాంటిది. అందువల్ల దానికి హద్దులు లేవు, పరిధులు లేవు. అది నిరంతరంగా సాగేటువంటి ఒక ప్రక్రియ. అది ఒక పెరీనియల్ రివర్. దానిని మీరు విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. చదువు అయిపోగానే ఇంకా మనం చదవక్కర్లేదు, ఉద్యోగం వచ్చింది కదా అని అనుకోవద్దు. మీ జీవితకాలం మీరు ఏదో ఒకటి అధ్యయనం చేస్తూనే ఉండాలి. అలా చేసినప్పుడే జ్ఞానం పెరుగుతుంది, అన్ని విషయాలు జరుగుతాయి. ఇంకొక విషయం ఏమిటంటే, మేము చదువుకున్న రోజులకు ఇప్పటికీ చాలా భేదం ఉంది. ఆ రోజున చదువు చాలా కష్టంగా ఉండేది. అంటే ఉద్దేశం ఏమిటంటే, చదువుకోవడం కష్టమే, చదువు చెప్పేవారికి కష్టమే. ఉపాధ్యాయ వృత్తి కష్టంగానే ఉండేది. విద్యార్థులకు చదువుకోవాలి అంటే చాలా పరిమితులు ఉండేవి, అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండేవి, చదువుకోలేకపోయేవాళ్ళం. ఇంతకుముందు నేను ఎప్పుడో ఒకసారి చెప్పాను, నాకు ఎంఏ చదవడానికి అయిన ఖర్చు కేవలం 1500 రూపాయలు. ఈ రోజున ఒక ఫస్ట్ క్లాసులో కానీ ఒక చిన్న క్లాసులో చేరాలి అంటే స్కూల్లో ఫీజు లక్షల రూపాయలు నడుస్తుంది. కాబట్టి విద్య అనేటువంటిది ఇప్పుడు కాస్ట్లీగా తయారైపోయింది. ఒక కార్పొరేట్ విద్య ఒకటి వచ్చేసింది. ఏ రంగం అయితే విద్యారంగం అయితే సేవ చేస్తూ వచ్చిందో ఒకప్పుడు, ఇప్పుడు అదొక వ్యాపార వృత్తిగా మారిపోయింది. అందువల్ల ఆనాటికి ఈనాటికి చదువు చెప్పడంలో, చదువు నేర్చుకోవడంలో కూడా చాలా చాలా మార్పులు వచ్చాయి. అయినా చదువు మాత్రం మారలేదు. ఆ చదువు విజ్ఞానాన్ని ఇస్తూనే ఉంది. విజ్ఞాన సముపార్జనలో మీరు చదువుకుంటున్నారు, అది చాలా గొప్ప విషయం. ఈ రోజున మీరు, ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో చాలా కొద్ది మంది ఆడపిల్లలు చదువుకొచ్చేవాళ్ళు. ఈ రోజున బాలుడితో పాటు పోటీ పడుతున్నారు ఆడపిల్లలు. అంతేకాదు, ఏ ర్యాంకులు చూడండి వాళ్ళే ముందుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే, వారికి ఉన్న పట్టుదల, వారికి మిగతా విషయాల మీద ఏ రకమైనటువంటి ఇది లేకపోవడం. దానివల్ల ఈనాడు నేను సివిల్ సర్వీసెస్కి 12 సంవత్సరాలు డైరెక్టర్గా ఉన్నాను. నా అనుభవాన్ని బట్టి చెప్తూ ఉన్నాను, ఆడపిల్లలు చదువుతున్న పద్ధతి, ఆడపిల్లలు చదువుతున్నటువంటి ఏకాగ్రత, ఆడపిల్లలు చదువుతున్నటువంటి విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. వారు పై ఉద్యోగాల్లోకి వస్తున్నారు. ఒకప్పుడు ఉద్యోగాలు అంటే, ఆడపిల్లలకు ఉద్యోగాలు అంటే సామాన్యంగా టీచర్లను అయ్యేవాళ్ళు, డాక్టర్లను అయ్యేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అలా కాదు. అన్ని రంగాల్లోకి వచ్చేసారు. డిఫెన్స్లోకి వచ్చారు, ఏరోస్పేస్కి వెళ్తూ ఉన్నారు, కంప్యూటర్స్కి వచ్చారు, ప్రతి దానిలో పోటీ పడుతూ ఉన్నారు. ఇదొక చాలా గొప్ప శుభ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది జీవితంలో నేను చూస్తున్నటువంటి ఒక గొప్ప విశేషం. ఇకపోతే చదువుని గురించి ఒకటి 2 విషయాలు మీకు చెప్తాను. బాగా తెలివిగలవాడు శ్రమ చేయకపోతే ఎందుకు పనికిరాడు. ఒక మాదిరి తెలివితేటలు ఉన్నా, పెద్దగా తెలివితేటలు లేకపోయినా శ్రమ పడితే మాత్రం చాలా పైకి వస్తాడు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇండస్ట్రీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇంటెలిజెన్స్. నేను చూశాను, సివిల్స్లో కూడా పెద్ద తెలివైన వాళ్ళు సివిల్స్లో రావట్లేదు, వాళ్ళ పట్టుదలతో వాళ్ళు వస్తూ ఉన్నారు సివిల్స్లో. సో ఇంటెలిజెన్స్ ఉండి వాడికి పట్టుదల లేకపోతే, ఇండస్ట్రీ లేకపోతే, పరిశ్రమ చేయకపోతే పనికెందుకు పనికిరాడు. ఒక మాదిరి ఇంటెలిజెన్స్ ఉన్నా సరే
పట్టుదల, కృషి, ఏకాగ్రత ఉండేటట్లయితే అతను ఎంత పైకైనా వెళ్తాడు. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. నాకు చాలా తెలివిగలవాడినిలే, పరీక్షకు నాకేం పెద్ద అని అనుకోవద్దు. తెలివితేటలు ఒక్కటే ముఖ్యం కాదు, తెలివితేటలో పాటు కఠోరమైనటువంటి శ్రమ కూడా ఉండాలి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు ఏకాగ్రతతో నేర్చుకోవడానికి ట్రై చేయాలి. చైనా ఫిలాసఫర్ కన్ఫ్యూషియస్ ఒక మాట అన్నాడు, అది ఇంగ్లీష్లో ఉంది, దానికి తెలుగు కూడా నేను చెప్తాను. ఇఫ్ ఐ హియర్ ఐ ఫర్గెట్, నేను వింటే మర్చిపోతాను. ఇఫ్ ఐ సీ ఐ రిమెంబర్, చూశాను అనుకోండి గుర్తుంటుంది. ఇఫ్ ఐ డూ ఐ అండర్స్టాండ్. అర్థమైంది కదా? విన్నదేమో మర్చిపోతాం, చూసిందేమో గుర్తుపెట్టుకుంటాం. కానీ అదే మనం చేసి చూస్తే, అంటే దానిలో మనం ప్రాక్టికల్గా ఎంటర్ అయితే దాని గురించినటువంటి విషయ పరిజ్ఞానం అంతా కూడా మనకు అవగతం అవుతుంది అని అర్థం. ఇదొక్కటి ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోండి. ఏదో చదివాం అయిపోయింది అనుకోవద్దు, ఏదో చూసాం అయిపోయింది అనుకోవద్దు. ఆ చదివింది ఎంతవరకు ఆకలింపు చేసుకున్నాము, ఎంతవరకు దాన్ని మనం ఉపయోగించుకోగలుగుతున్నాము అన్నప్పుడు మాత్రమే దాని యొక్క ఫలితం కనిపిస్తూ ఉంది. ఇదొకటి చాలా ముఖ్యం. రెండోది ఏమిటంటే, ఈరోజు మారుతున్న కాలంలో ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక రకంగా తొందరగా పైకి పోవాలని చూస్తున్నారు. అంటే ప్రతి ఒక్కడు కూడా ఎలివేటర్లో పైకి పోవాలనుకుంటున్నాడు. లిఫ్ట్ ఎక్కేసేసి 7 అంతస్తులు కానీ 10 అంతస్తులు కానీ 12 అంతస్తులు కానీ 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. జీవితంలో కూడా అలానే వస్తున్నారండి. 5 నిమిషాల్లో నేను పెద్దవాడిని అయిపోవాలి, నేను కోట్లు సంపాదించాలి అనేటువంటి దానితో జీవిత విలువలు పోగొట్టుకున్నారు. కాబట్టి వచ్చే మీకు చెప్పదలుచుకున్నాను, మీరు జీవితంలో పైకి రాదలుచుకుంటే మెట్లెక్కే పైకి వెళ్ళండి. ఎలివేటర్ని వాడవద్దు, లిఫ్ట్ వాడవద్దు. ఎందుకంటే మెట్లకి వెళ్ళినప్పుడు మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ బిల్డింగ్లో మీకు తెలుస్తుంది. అంతేగాని ఎలివేటర్లో వెళ్ళినటువంటి కూడా పైకి వెళ్తే కింద ఎవరు ఉన్నారో తెలియదు, పక్కన ఎవరు ఉన్నారో తెలియదు. కాబట్టి జీవితంలో కూడా ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, మీరు జీవితంలో కూడా అంచెలంచెలుగా మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తేనే మీ జీవితానికి సార్థకతం. కానీ ఒక్కసారి పైకి పోతే ఏముండదు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, నేను సైకిల్ ఎక్కాను, ఒక 20 సంవత్సరాల తర్వాత కారు కొనుక్కున్నాను, మరలా ఒక 20 సంవత్సరాల తర్వాత విమానంలో అమెరికా పోయాను. అప్పుడున్న థ్రిల్లు నాకు మొదటిసారి లేవగానే మనం విమానంలో ప్రయాణం చేస్తే థ్రిల్ ఎప్పుడన్నా వస్తుందా? అంటే జీవితం అనేది ఒక జట్కా బండి, జట్కా బండి నుంచి సైకిల్, సైకిల్ నుంచి కారు, కారు నుంచి విమానం, అట్లా పోవాలి. కానీ ఒకేసారి విమానం ఎక్కితే దానిలో థ్రిల్ ఉండదు, దానిలో శ్రమ ఉండదు, దానిలో పట్టుదల ఉండదు, దానిలో ఒక జయం అనేది ఉండదు. ఇదొక్కటి మీరు పిల్లలుగా గుర్తుపెట్టుకోండి. ఇక చదువులో మీ టెక్స్ట్ బుక్స్కే పరిమితం కావద్దు. మీరు అప్పుడప్పుడు మ్యాగజైన్స్ చదువుతూ ఉండండి, రకరకాలైన విషయాలు చదువుతూ ఉండండి. దాని తరువాత నిరంతరంగా చదువుతుంటే మీ జ్ఞానం పెరుగుతుంది, ఆ చదువుకు కూడా ఒక సార్థకత ఏర్పడుతుంది. ఇంతకన్నా పెద్దగా నేను మీకు ఈ రోజున చెప్పాల్సినటువంటి విషయాలు ఏమీ లేవు. మీరందరూ కూడా చక్కగా చదువుకొని పైకి వచ్చి మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబానికి, మీ సమాజానికి, మీ దేశానికి సేవ చేయాలని కోరుతున్నాను. అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత చదివినా ఎంత పైకి పోయినా కూడా ముఖ్యంగా కావాల్సింది ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ లేని రోజున మీరు ఏమీ సాధించలేరు. కాపీ కొట్టి పాస్ అయ్యేవాడు ఏ రకంగా పైకి పోగలరు? అదేవిధంగా ఒకరిని అనుకరించో ఒకరిని అనుసరించో పోయేటువంటి వాడు ఎటువంటి పైకి కూడా రావడానికి అవకాశం లేదు. ఈరోజు చూస్తున్నాం, పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్ళి జైల్లో కాపులు చేస్తూ ఉంటారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు చెప్పండి? ఇది మీరు పిల్లలుగా ఆలోచించండి. ఒక నైతిక ప్రవర్తన, ఒక క్రమశిక్షణ, ఒక ఇంటెగ్రిటీ, మెట్టుమెట్టుగా పైకి పోవాలనేటువంటి ఆలోచన, పక్కవాడిని పక్కకి నెట్టేసేసి క్యూలో నుంచి కాకుండా పక్క నుంచి వెళ్ళాలనేటువంటి ఆలోచనలు మాత్రం మీరు మానుకోవాలి. ఇంతకు మించి పెద్దవాడిగా నేను చెప్పగలిగింది ఏమి లేదు. ఏదైనా మీకు ఎప్పుడైనా నాకు అప్పుడే 82 సంవత్సరాలు నిండాయి, ఇంకెన్నాళ్ళు
జీవితకాలం గడుస్తుందో తెలియదు. అయినప్పటికీ కూడా అప్పటి నుండి ఇప్పటికీ నేను విద్యార్థిని. న్యాయంగా ఒక మాట చెప్పాలంటే నాకు రెండు విషయాలు తెలుసు. ఒకటి రాత, రెండు కోత. అంటే పుస్తకాలు రాయడం, రెండోది ఉపన్యాసాలు చెప్పడం. అంతకు మించి నాకు పెద్దగా తెలివితేటలు ఏమి లేవు మీకు చెప్పడానికి. అంతకు మించి నేను మీకు చెప్పగలిగింది కూడా ఏమి లేదు. జీవితాన్ని మాత్రం జీవితంగానే జీవించండి. జీవితాన్ని మాత్రం ఏదో ఒక సినిమా లాగానో ఒక డ్రామాలో కానీ మాత్రం మార్చుకోవద్దు. జీవితంలోని వాస్తవాలు తెలుసుకోండి, జీవితంలోని నిజాలు తెలుసుకోండి. చదువు మీద ఎప్పుడు ఏకాగ్రత ఉంచండి. చదువుతున్న కాలంలో మిగతా డైవర్షన్స్కి దేనికి పోవద్దు. చదువుతున్న కాలంలో మీ తోటి విద్యార్థులతో, మీ ఉపాధ్యాయులను గౌరవించండి. తోటి విద్యార్థులతో చక్కగా ఉండండి. ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఉండండి. ఇప్పటికీ కూడా మేము 80 సంవత్సరాలు నిండిన తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఆ రోజుల్లో అందరికీ మనవాళ్ళు, మనవరాళ్ళు, ముని మనవాళ్ళు కూడా వచ్చారు. అయినప్పటికీ కూడా మేము ప్రతి ఏడాది ఒకసారి హైదరాబాద్లో కలుస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏమిటంటే ఆనాడు ఉన్నటువంటి మా రెమినెంట్ నాస్టాలజీ అని గుర్తు చేసుకోవడానికి, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులను గుర్తు చేసుకోవడానికి, ఆ రోజుల్లో ఉన్నటువంటి చదువుని గురించి ఒకసారి ఆకలింపు చేసుకోవడానికి కలుస్తున్నాం. అలానే మీరు తరచూ మిత్రులతో కలుస్తూ ఉండాలి, స్నేహితులతో కలుస్తూ ఉండాలి. అలానే జీవితంలో పైకి రావాలి. స్నేహాన్ని మించినటువంటిది మరొకటి ఏది లేదు. చదువు, కుటుంబం, తల్లిదండ్రుల పట్ల ఆదరణ, గురువు పట్ల ఒక ఆదరణ, మీ సమాజం పట్ల ఒక రకమైనటువంటి బాధ్యత, దేశం పట్ల ఒక బాధ్యత మీకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నన్ను పెదనాన్న అని పిలుస్తున్నాడు కోటిరెడ్డి గారికి, స్కూల్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి రమేష్ గారికి, ఇద్దరికి కూడా నా యొక్క అభినందనలు, నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ పెదనాన్న గారు. మరి వారు హైదరాబాద్ స్టడీ సర్కిల్లో సివిల్ సర్వీసెస్కి 12 సంవత్సరాల నుండి కోచింగ్ ఇచ్చి చాలామందిని కలెక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారు చేసినటువంటి మహానుభావులు. అంతేకాకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అవసరమైనటువంటి పుస్తకాలు కూడా వారు రాయటం జరిగింది. హిస్టరీకి సంబంధించి మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాంటి పుస్తకాలు, అనేక పుస్తకాలు కూడా రాయటం జరిగింది. సో కాబట్టి రోటరీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా సమాజ సేవ, మరి ఒక రచయిత ద్వారా విద్యార్థులకు సేవ, ఉపన్యాసకులుగా విద్యార్థులకు సేవ, మరి అట్లానే పోటీ పరీక్షలకు సన్నద్ధులవుతున్నటువంటి విద్యార్థులకి తమ ఉపన్యాసాల ద్వారా సేవ అందించి ఇవాళ మీకు వారు చక్కటి బోధన చేశారు. ఇండస్ట్రియస్ అంటే హార్డ్ వర్క్ బేర్స్ ఫ్రూట్స్, దెర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ సక్సెస్ ఎక్సెప్ట్ హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. కష్టే ఫలి అన్నారు, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అంటే మనం కష్టపడి పని చేయాలా, మనం కష్టపడి పని చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధించగలము. కాబట్టి మన విజయానికి రహస్యం ఏమిటయ్యా అంటే కష్టపడి పని చేయటం మాత్రమే అనేది చాలా చక్కగా చెప్పడం జరిగింది. సో అట్లానే మరి మీరు ప్రాక్టికల్గా ఏదైతే చూశారో అది తొందరగా మర్చిపోతారు, ఏదైతే విన్నారో అది తొందరగా మర్చిపోతారు. అట్లయితే ఏదైతే చూశారో అది కూడా అంతే. కానీ ఏదైతే చేశారో అది చక్కగా అర్థం చేసుకోగలరు అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు నిరంతరం నిర్విరామంగా లక్ష్య సాధన కోసం కష్టపడి పనిచేసిన రోజున జీవితంలో మీరు ఏమవ్వాలనుకున్నారో అది అవ్వగలరు అనేది వారి ఉపన్యాస సారాంశం. కాబట్టి వారి ఆశీర్వచనాలు మరి 60 సంవత్సరాల నుంచి విద్యాబోధనలో ఉండి కొన్ని వేల మంది విద్యార్థుల్ని తమ లక్ష్యాలను సాధించటానికి స్ఫూర్తినిచ్చి వారిని కష్టపడేటట్లు చేసి వారి లక్ష్యాన్ని సాధించి జీవితంలో స్థిరపడేటట్టు చేసినటువంటి వారి ఆశీర్వచనాలు మీకు ఉంటాయి. తప్పకుండా వారు భగవంతుడి రూపంలో ఇవాళ మీకు ఆశీర్వచనాలు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే 60 సంవత్సరాలు విద్యార్థులకు బోధన చేయటం ఈ రోజుల్లో సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి కష్టపడి వారి పైకొచ్చి వారి జీవితం మీకు స్ఫూర్తి కావాలనేటువంటి ఉద్దేశంతో వారిని వాళ్ళ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. మా తాతగారిని నేను చూడలా, నేను పుట్టక ముందే వారు స్వర్గస్థులయ్యారు.
కాబట్టి వారిని స్మరించుకుంటూ వారి సంస్మరణార్థం ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు అన్నట్లు యాదృచ్ఛికంగా వారు అన్నపురెడ్డి కోటిరెడ్డి, నేను అన్నపురెడ్డి కోటిరెడ్డి, ఇవాళ ముఖ్య అతిథి గారు కూడా అన్నపురెడ్డి కోటిరెడ్డి గారే. సో కాబట్టి వారికి మరొక్కసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మనం లెటర్స్ కమ్ టు అవర్ ప్రోగ్రామ్. ఎవరైనా ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగమనండి. విద్యార్థులు ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీరు ఉండగలరా సార్? ఇంకొక 30 గంట అయిపోయిన తర్వాత సెషన్ ఉంది, ఒక 15-20 minutes అడుగుతారు ప్రశ్నలు, మనం సమాధానం చెప్పొచ్చు. అలానే నేను తర్వాత అంటే ఒక 20 minutes తర్వాత వస్తాను మరలా. ఓకే ఓకే. ఏమైనా పిల్లలకి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగమనండి. అట్లానే నాది అయిపోగానే మీ వాళ్ళు అడుగుతారు సెషన్, ఫీడ్బ్యాక్, డౌట్స్, క్లారిఫికేషన్స్. ప్రశ్నల కోసం ప్రశ్నలు కాదు, వారికి ఏమైనా అనుమానాలు కానీ ఏమైనా విద్యకు సంబంధించినటువంటి ఏమైనా నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతాను. అందుకే అట్లా అండి. అయ్యో భలే వాళ్ళు, తప్పకుండా ఒక 20 మీరు ఉండగలిగితే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఒక 20 minutes తర్వాత ఓకే, మీ ఇష్టం. మీరు ఉండగలిగితే వెల్ అండ్ గుడ్. కానివ్వండి అయితే. అంటే మీ పిల్లవాడిది కూడా విన్న ఇది కూడా దొరుకుతుందిగా, కుదురుతుంది. ఓకే రైట్. Okay, my dear young students, so here today's topic, that is, so aim, act, achieve. So every child should have an aim in his career or her career. So every child should have an aim. Why should you have an aim? Why should you have set a goal? అసలు మీరు లక్ష్యం ఎందుకు పెట్టుకోవాలి అంటే, లక్ష్యం ఎందుకు పెట్టుకోవాలి? 20 నిమిషాల తర్వాత రావచ్చు మళ్ళీ మనం. ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ 20 నిమిషాల తర్వాత వస్తానని చెప్పాను. ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వర్తీ గోల్స్ ఈజ్ నోన్ యాజ్ సక్సెస్. అసలు విజయం అంటే ఏమిటి? ప్రతి విద్యార్థి జీవితంలో సమున్నత లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమానుగతంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళటమే విజయం. ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వర్తీ గోల్స్ is known as success. Progressive realization of worthy goals is known as success. మీరు మీ విద్యార్థి జీవితంలో ఒక సమున్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి, అది సాధించారు. We call it as success. Everybody wants to be successful in the life. ప్రతి విద్యార్థి కూడా జీవితంలో విజయము సాధించాలి అనుకుంటాడు. ఆ విజయము సాధించడానికి మొట్టమొదటిగా మీరు ఒక లక్ష్యాన్ని, so you should set a goal. If you want to achieve success in your career, you should have a goal. A goal ఎలా ఉండాలి? వర్తీ గోల్ ఉండాలి, అంటే సమున్నతమైన లక్ష్యం ఉండాలి. ఇప్పుడు 10th class విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళ లక్ష్యం ఏమై ఉండాలి? టు స్కోర్ 10 grade points out of 10 grade points. ఊరకనే పాస్ అవటము అనేది వర్తీ గోల్ కాదు. రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి పబ్లిక్ పరీక్షల్లో 10 grade points అవుట్ ఆఫ్ 10 grade points తెచ్చుకోవాలి అన్నటువంటి ఇది లక్ష్యం అయితే తెచ్చుకున్నారు, దట్ ఈస్ సక్సెస్. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు. ఇంటర్మీడియట్లో అయిపోయిన తర్వాత నీట్ పరీక్ష రాసి ఆల్ ఇండియా స్థాయిలో టాప్ 10లో ర్యాంక్ తెచ్చుకున్నారు, దట్ ఈస్ సక్సెస్. MBBS లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సక్సెస్. లేదు IITలో సీట్ తెచ్చుకోవాలి అనుకున్నారు, ఇంటర్మీడియట్ తర్వాత తెచ్చుకున్నారు, దట్ ఈస్ సక్సెస్. కాబట్టి ఎవ్రీ చైల్డ్ షుడ్ హ్యావ్ ఏ వర్తీ గోల్ ఇన్ హిస్ కెరియర్. మీ జీవితంలో ఒక సమున్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎయిమ్. జీవితంలో సమున్నతమైనటువంటి లక్ష్యాలను ఏర్పరచుకోండి, దట్ వి కాల్ ఇట్ ఎస్ ఎయిమ్. అయితే ఈ లక్ష్యం ఏర్పరచుకోవాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ యూ షుడ్ హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్. యూ షుడ్ హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్ టు సెట్ ఎ గోల్. మీరు ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి అంటే లక్ష్యం ఏర్పరచుకోవాలి అని కోరిక ఉండాలి మీకు. When I am talking about desire, I recollect an incident happened in the history. నేను ఎప్పుడైతే కోరిక అన్నానో అప్పుడు చరిత్రలో జరిగిన ఒక సంఘటన చెప్తాం మీకు. కెన్ యూ సో మీరంతా మ్యూట్ కండిషన్ లో ఉన్నారు కాబట్టి యూ కెనాట్ సే, ఐ టెల్. సో పోనీ ఎవరైనా చాట్ బాక్స్ తెలిస్తే రాయండి. కెన్ యూ టెల్ మీ ద నేమ్ ఆఫ్ గ్రేట్ గ్రీక్ ఫిలాసఫర్?
గ్రేట్ గ్రీక్ ఫిలాసఫర్ పేరేమిటి? చార్ట్ మీద రాసి చూపెట్టవచ్చు మీరు. సో చాట్ బాక్స్ లో రాయొచ్చు. సో కెన్ యూ టెల్ మీ ద నేమ్ ఆఫ్ ద గ్రేట్ గ్రీక్ ఫిలాసఫర్? ఎనీబడి? కెన్ యూ రైట్ ఇట్ అండ్ షో మీ? ఆ చాట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు. ఓకే, సోక్రటీస్ దగ్గరికి ఒక విద్యార్థి వెళ్ళాడట. వెళ్ళి, అయ్యా జీవితంలో నేను విజయం సాధించాలనుకుంటున్నాను, కెన్ యూ టెల్ మీ ద సీక్రెట్స్ ఆఫ్ ద సక్సెస్ అని అడిగాడు. ఇవాళ కాదు బాబు, నెక్స్ట్ 3 నెలల తర్వాత రమ్మన్నాడు. అగైన్ 3 months తర్వాత మళ్ళీ వెళ్ళాడు. అగైన్ ఈ ఆస్క్డ్ ద సేమ్ క్వశ్చన్. మళ్ళీ ఒక 1 week తర్వాత రమ్మన్నాడు. మళ్ళా వెళ్ళాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే రమ్మన్నాడు. అలా నది ఒడ్డుకురా అన్నాడు. వచ్చాడు. అగైన్ ఈ ఆస్క్డ్ ద సేమ్ క్వశ్చన్. సార్, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ద సీక్రెట్స్ ఆఫ్ ది సక్సెస్? సోక్రటీస్ ఆస్క్డ్ హిమ్ టు అకంపెనీ హిమ్. తనతో పాటు నడమన్నాడు. సోక్రటీస్ ఆ నదిలో నీటి ప్రవాహానికి ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ పిల్లవాడు కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఓ దూరం వచ్చిన తర్వాత ఆ పిల్లవాడి మెడ వరకు నీళ్లు వచ్చినాయి. సోక్రటీస్ ఆ పిల్లవాడి చుట్టూ పట్టుకుని ఆ నీళ్ళలో అట్లా ఉంచాడు. కాసేపు అలానే ఉంచాడు. సో ఇంకాసేపు ఉంచితే మరణిస్తాడు అనుకున్న టైంలో పైకి లేపాడు. అప్పుడు అతను అడిగాడు తెప్పరి, సార్ నేనేదో చిన్న ప్రశ్న అడిగాను, యూ హ్యావ్ ఆల్మోస్ట్ టేకెన్ మీ టు డెత్ బెడ్, వాట్ ఈస్ దిస్ అని అడిగాడు. అప్పుడు ఆ సోక్రటీస్ అతను అడిగాడు, అయ్యా నీకు నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏమి కావాలనిపించింది అని అడిగాడు. నీళ్ళల్లో ఉన్నప్పుడు అతనికి ఏమి కావాలి? సో కెన్ యూ రైట్ ఇట్ అండ్ టెల్ మీ? చాట్ బాక్స్ లో రాయగలరా? కెన్ యూ టెల్ ఇట్? కెన్ యూ రైట్ ఇట్? When he was in the water, he was in need of what? నీళ్ళలో ఉన్నప్పుడు అబ్బాయికి ఏం కావాలనిపించింది? కెన్ యూ రైట్ ఇట్? ఓకే, అబ్బాయికి ఏం కావాలనిపించింది అంటే, సో ఆక్సిజన్ కావాలి. వెంటనే చెప్పాడు, సార్ నాకు నీళ్ళలో ఉన్నప్పుడు ఆక్సిజన్ కావాలనిపించింది అని అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు సోక్రటీస్, బాబు నీకు నీళ్ళల్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ అవసరం అని ఎంత అనిపించిందో, జీవితంలో విజయము సాధించాలి అనే కోరిక ఉంటే దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్. కాబట్టి మీరు జీవితంలో విజయం సాధించాలి అంటే ఆ కోరిక ఉండాలి. ఆ కోరిక వల్లే విజయం సాధించడం సాధ్యపడుతుంది. కాబట్టి కోరిక వల్లే లక్ష్యం ఏర్పడుతుంది. బికాస్ ఆఫ్ ది డిజైర్ యూ కెన్ సెట్ ఎ గోల్. సపోజ్ యువర్ డిజైర్ ఇస్ టు బికమ్ ఎ డాక్టర్, యువర్ గోల్ ఈస్ టు గెట్ an admission in MBBS. Your desire is to become an engineer. Your goal is to get an admission in IIT. You want to become a collector. Your goal is how to complete the degree with a lot of knowledge to appear for the competitive examination after degree. So, depending on your desire, and you can set it goal. కాబట్టి గోల్ సెట్ చేసుకునే ముందు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరూ when I look at your blooming faces, మీ అందరూ యొక్క బ్లూమింగ్ ఫేసెస్ చూస్తుంటే నాకు ఐ రికలెక్ట్ ఎ శ్లోక which I learned in my lower classes. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, so I recollect a sloka which I learned in my lower class. Please remember, my dear young children, please remember. Amantram aksharam nasti, nasti moolam anaushadam, ayogyaha purusho nasti, yojakas tatra durlabha. Amantram aksharam nasti. Please remember, you will not find a single letter in the alphabets which does not have a value in making mantra. In a similar way, nasti moolam anaushadam. 5,50,000 flowering plants are beautifully growing in the nature. Every plant has its own medicinal value. You may not be knowing, I may not be knowing. We know the medicinal value of few plants like Azadirachta, indica, asimam, tulasi, vapalan. Like that, ayogyaha purusho nasti. You will not find a single human being on this planet who is incapable of doing wonderful things. You will not find a single saint. You will not find any student who is incapable of doing wonderful things. But you may raise doubts. Sir, if it is true, why only some students got better marks, some students got admission in medicine under IIT, but why others are not getting when everybody is an intelligent person? Yojakas tatra durlabha. To identify the intelligence you have and to utilize it in a proper way is a difficult task. Once you realize that you are intelligent,
వన్స్ యు ఫీల్ దట్ యు ఆర్ ఇంటెలిజెంట్ నోబడీ కెన్ స్టాప్ యువర్ సక్సెస్. అంటే ఏమిటి? అమంత్రం అక్షరం నాస్తి. పవిత్రమైన మంత్రాన్ని తయారు చేయడానికి పనికిరాని అక్షరమే లేదట. అట్లానే నాస్తి మూలం అనౌషధం. ఈ సృష్టిలో 5,50,000 రకాల పైన పుష్పించే మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కలో కూడా ఔషధ గుణం ఉన్నదట. మనకు తెలిసింది వేప, తులసి లాంటిది. అలా కాదు, ప్రతి మొక్కలో కూడా ఔషధ గుణం ఉన్నది. అట్లానే అయోగ్య పురుషో నాస్తి. మానవుల్లో అయోగ్యులు ఎవరూ లేరు, మానవుల్లో చేతగాని వాళ్ళు ఎవరూ లేరు, విద్యార్థులలో తెలివి తక్కువ వారు ఎవరూ లేరు. ప్రతి విద్యార్థిలో కూడా అద్భుతమైనటువంటి తెలివితేటలు, అపారమైన శక్తియుక్తులు, విశేషమైన జ్ఞాన సంపత్తి ఉంటుంది. మరి అప్పుడు మీకు వెంటనే డౌట్ వస్తుంది, సార్ మరి అందరూ తెలివిగల విద్యార్థులు అయితే అందరికీ ఐఐటీలో అడ్మిషన్ రావాలి కదా, అందరికీ 10 గ్రేడ్ పాయింట్స్ కావాలి కదా, అందరికీ మెడిసిన్ లో సీట్ రావాలి కదా, కేవలం కొంతమందికి ఎందుకు వస్తున్నాయి అని. దీనికి ఒక చిన్న ప్రయోగం చేద్దాం. మీ తరగతి గదిలో అతి తక్కువ మార్కులు వచ్చిన ఒక విద్యార్థిని తనకిష్టమైన హీరో హీరోయిన్ నటించిన సినిమాకు పంపండి. డోంట్ ఆస్క్ ఎనీథింగ్, ఏం అడగొద్దు. 3 నెలల తర్వాత స్టోరీ అడగండి. టైటిల్స్ దగ్గర నుంచి శుభం వరకు తన సొంత వ్యాఖ్యానాలతో, ఒక్క డైలాగ్ మిస్ అవ్వకుండా, ఒక్క సన్నివేశం మిస్ అవ్వకుండా తన సొంత వ్యాఖ్యానాలతో 2.5 గంటల సినిమా 3 గంటలు చెప్తాడా చెప్పడా? ఎస్ అంటే చేతులు పైకి ఎత్తాడు. ఎస్ ఆర్ నో చెప్తాడా చెప్పడా? ఎస్ ఆర్ నో. సో అందరూ చేతులు పైకి ఎత్తారు చెప్తాడని. కాబట్టి అబ్బాయి తెలివి తక్కువడా తెలివి గలవాడా? సో ఈజ్ అన్ తెలివి గలవాడా చేతులు ఎత్తాడు. 3 నెలల తర్వాత సినిమా అంతా బ్రహ్మ, అందరు చేతులు ఎత్తారు. అబ్బాయి తెలివి గలవాడు. కానీ లెక్కల్లో ఎందుకు తప్పాడు? ఇంగ్లీష్ లో ఎందుకు పోయింది అంటే రీజన్ ఈజ్ యోజకాస్ తత్వ దుర్లభ. టు ఐడెంటిఫై ద ఇంటెలిజెన్స్ యు హ్యావ్ అండ్ టు యూటిలైజ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే ఇస్ ఎ డిఫికల్ట్ టాస్క్. వన్స్ యు రియలైజ్ దట్ యు ఆర్ ఇంటెలిజెంట్, వన్స్ యు ఫీల్ దట్ యు ఆర్ ఇంటెలిజెంట్, నోబడీ కెన్ స్టాప్ యువర్ సక్సెస్. ఎందుకు తప్పాడు లెక్కల్లో? తాను తెలివిగలవాడినని, తనలో ప్రతిభా సంపత్తి ఉన్నదని, తాను అనుకున్నది సాధించగలను అని గుర్తించలేకపోవడం వల్ల అతను ఫెయిల్ అయ్యాడు. అంతేగాని తెలివి తక్కువ వాడికి ఎవరూ కాదు. మీరందరూ తెలివి గలవాళ్ళే. ఇక్కడ ఇవాళ 100 మంది వరకే ఉన్నారు. ఈ 100 మంది పిల్లలు కూడా తెలివి గలవాళ్ళే. మీ యొక్క మెదడు బరువు ఎంత ఉంటుంది అంటే ఐన్స్టీన్ మెదడు బరువు ఎంతో మీ మెదడు బరువు అంతే. సివి రామన్ మెదడు బరువు ఎంతో మీ మెదడు బరువు అంతే. ఐజాక్ న్యూటన్ మెదడు బరువు ఎంతో మీ మెదడు బరువు అంతే. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ మెదడు బరువు, నోబెల్ లారెట్, ఆయన బరువు ఎంతో మీ మెదడు బరువు అంతే. ఆయన అద్భుతాలు సాధించినప్పుడు మీరెందుకు సాధించలేదు? కాబట్టి అందరూ తెలియగల వాళ్ళే. మీరు ఏమైతే అనుకున్నారో అది సాధించగల సత్తా మీలో ఉన్నది. కానీ ఎందుకు సాధించలేకపోతున్నారు అంటే మీలో ఉన్నటువంటి తెలివితేటల్ని మీరు గుర్తించి వాటిని సరిగ్గా వినియోగించుకోలేకపోవడం వల్ల మాత్రమే మీరు అనుకున్నది సాధించుతున్నారు. మరి A+B² ఫార్ములా గుర్తు లేనటువంటి ఒక బాబు 3 నెలల తర్వాత 2.5 గంటల సినిమా ఏ విధంగా చెప్పగలిగాడు అంటే కారణం అతనికి సినిమా చూడాలి అనే బలీయమైన కోరిక ఉండటం వల్ల మాత్రమే. కాబట్టి కోరిక వల్ల ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. బికాస్ ఆఫ్ డిజైర్, కోరిక వల్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఆసక్తి వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత వల్ల మెదడు ధారణా శక్తి పెరుగుతుంది. మెదడు ధారణా శక్తి బాగుంటే తిరిగి నెత్తికి తెచ్చుకోవడం అనేది సులభం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు కోరిక, అతనికి సినిమా చూడాలి అనే కోరిక వల్ల ఆసక్తి ఏర్పడింది. ఆసక్తి ఎప్పుడైతే నువ్వు ఒక విషయం పైన ఆసక్తి ఏర్పరచుకుంటావో నీ మెదడులో ఉన్న నాడీ కణాలన్నీ చూసేదాన్ని, వినేదాన్ని, చదివేదాన్ని బాగా గ్రహించి మెదడులో బలంగా ముద్రేస్తాయి. దాన్ని రిటెన్షన్ అంటారు. ఎప్పుడైతే మెదడులో బలంగా ముద్రపడిందో తిరిగి నెత్తికి తెచ్చుకోవడం అనేది సులభం. ఆ అబ్బాయి సినిమా చూడాలనే కోరిక వల్ల, ఆసక్తి ఏర్పడటం వల్ల, ఏకాగ్రత ఉండటం వల్ల ప్రతి విషయం కూడా, సినిమా తెర మీద కనపడే ప్రతి విషయం, వినపడే ప్రతి విషయం కూడా మెదడులో ఉన్న నాడీ కణాల్లో బలంగా ముద్రపడింది. మీరు 3 నెలల తర్వాత అయితే టక్కని చెప్పారు. కాబట్టి ఆ సినిమా చూడాలని ఎంత కోరికతో థియేటర్కి వెళ్ళారో
అదే కోరికతో తరగతి గదికి వెళ్ళినప్పుడు యూ విల్ బి ఏబుల్ టు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. స్టేట్ ఫస్ట్ అక్కడే వస్తుంది. కాబట్టి సినిమా చూడాలని ఎంత బలీయమైన కోరికతో థియేటర్కి వెళ్తామో, నేర్చుకోవాలి అనే అంత కోరికతో తరగతి గదికి రానప్పుడు మాత్రమే ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి మై డియర్ యంగ్ చిల్డ్రన్, రిమెంబర్, యు ఆర్ ఆల్ ఇంటెలిజెంట్. యు ఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీబడి. You are equally competent to get what you want in your life. Such a potential energy you have, such a tremendous energy levels you have. కానీ అది గుర్తించలేకపోతా ఉన్నారు మీరు. కాబట్టి మొట్టమొదట గోల్ సెట్ చేసుకోవాలి. యూ షుడ్ సెట్ ఏ గోల్. మొట్టమొదట యూ షుడ్ సెట్ ఏ గోల్. మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలా. ఓకే, ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత లక్ష్యం అనేది, గోల్ అనేది 3 types. Goals are 3 types. One is called as short-term goals, another one is called as mid-term goals, third one is called as long-term goals. Your goal should be either short-term or mid-term or long-term. A goal that has to be achieved within 1 year or 2 years, that is a short-term goal. All 10th class students goal should be to score 10 grade points. Out of 10 grade points should be the goal of all 10th class student. Goal should be to score 10 grade points out of 10 grade points. That is it. All short term goal aim are synonyms. Goal anna aim anna ఒకటే, లక్ష్యమే. కాబట్టి ఈ లక్ష్యాలు 3 రకాలు. షార్ట్ టర్మ్ గోల్స్, సమీప భవిష్యత్తులో సాధించే లక్ష్యాలు. మధ్యస్థంగా సాధించే లక్ష్యాలు, జీవిత లక్ష్యాలు. మొదటిది 1-2 సంవత్సరాల్లో సాధించే లక్ష్యాలు. 10th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లల యొక్క లక్ష్యం ఏమై ఉండాలి అంటే, రాబోయేటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 10 గ్రేడ్ పాయింట్స్ అవుట్ ఆఫ్ 10 గ్రేడ్ పాయింట్స్ సాధించాలి అనేటువంటిది స్వల్పకాలిక లక్ష్యం. 10th అయిపోయిన తర్వాత 2 years ఇంటర్మీడియట్, 4 years ఇంజనీరింగ్ కోర్సు, లేకపోతే 4.5 years మెడికల్ కోర్సు, 1 year హౌస్ సర్జన్ కోర్సు, అంటే ఒక 6-7 సంవత్సరాల్లో సాధించే లక్ష్యం. దాన్ని మధ్యకాలిక లక్ష్యం. ఒక డాక్టర్గా రోగులకు సేవలు అందిస్తూ జీవితం ఆస్వాదించాలి, లాంగ్ టర్మ్ గోల్, లైఫ్ అంబిషన్. ఒక ఇంజనీర్గా దేశ పురోభివృద్ధికి తోడ్పడాలి, లాంగ్ టర్మ్ గోల్. కాబట్టి మీరు విద్యార్థిగా లక్ష్యాలు 3 రకాల లక్ష్యాలు ఏర్పరచుకోవాలి. మొట్టమొదట షార్ట్ టర్మ్ గోల్, a goal that has to be achieved within 1 year or so, so that your goal should be 2 years. Your goal should be to score 10 grade points out of 10 grade points. Fine. Mid-term goal, depending on your wish, depending on your desire to get into the engineering stream or medical stream or commerce stream, whatever it may be, depending on. That is a mid-term goal. And remember, and your life ambition should be your life goal. Now the point, please remember, your goal should be a smart one. Your goal should be a smart one. Your goal should be a smart one. So S stands for specific. Your goal should be specific. M stands for measurable. M stands for measurable. A stands for achievable. Achievable. R stands for realistic. T stands for threats. So T stands for time bound. T stands for time bound. So your goal should be smart one. S stands for smart. Nenedo 10th class pass avali. That is not a specific one. 10th class lo 10 grade points out of 10 grade points to pass avali. Adi నిర్దిష్టమైన లక్ష్యం. ఏదో పాస్ మార్కులు వస్తే చాలు అనేది స్పెసిఫిక్ గా. నేను బరువు తగ్గాలి, 3 నెలల్లో బరువు తగ్గాలి. దట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ గోల్. 3 నెలల్లో 5 kgs బరువు తగ్గాలి. దట్ ఈస్ ఎ స్పెసిఫిక్ గోల్. కాబట్టి ఒక విద్యార్థిగా మీరు ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఒక స్పెసిఫిక్ గా ఉండాలి మీ గోల్. సో కాబట్టి మెజరబుల్. ఇప్పుడు 10 గ్రేడ్ పాయింట్స్ అవుట్ ఆఫ్ 10 గ్రేడ్ పాయింట్స్ రావడానికి ఈ ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి, సో నెక్స్ట్ ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉన్నదా లేదా,
సో ఈ అది అనలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. దట్ ఈస్ మెజరబుల్, అచీవబుల్. So many students got 10 grade points out of 10 grade points. So it is possible, it is achievable. Why can't you? So kabatti, and you can. I tell you one important thing. In the recently concluded NEET examination, you might be surprised to know 2 students in the entire country got 720 out of 720. NEET examination is for 720 marks. 2 students scored 720 out of 720. Look at the competition. Look at the caliber of a child. Look at the intelligence of a child. Look at the industrious nature of the child. Look at the positive way of the child. Look at the planning of the child. Oka vidyarthi yokka mari chudandi, oka vidyarthi yokka parishrama entundi, కష్టపడే తత్వం ఎంతుంది, సానుకూలంగా ఆలోచించడం ఎంతుంది, ప్లానింగ్ ప్రణాళిక ఎంత పకడ్బందీగా రచించాడు. ఎక్కడ ఒక్క తప్పులో ఒకరు లేకుండా 11 లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి పరీక్షల్లో 2 విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం జరిగింది. సో కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్. యు ఆర్ ఏబుల్ టు స్కోర్ 10 గ్రేడ్ పాయింట్స్ అవుట్ ఆఫ్ 10 గ్రేడ్ పాయింట్స్. దట్ ఈస్ అచీవబుల్, రియలిస్టిక్. వాస్తవంగా సాధించగలరు. యు ఆర్ ఆల్ ఇంటెలిజెంట్, యు ఆర్ నాట్ ఇన్ఫీరియర్, you are equally competent to get what you want in your life. Such a potential energy you have. Then time bound, within 1 year you have to score. All 10th class students should be able to score it by the end of the academic year. You have that ability. So your goal should be a specific one. Your goal should be a specific one. Then the next one, once you have set a goal, what is the first and foremost thing you need? If you want to achieve your goal, what is the first and foremost thing? If it is an interactive session, we could have asked it. So, మొట్టమొదటి మీకు కావాల్సింది ఏంటి అంటే, మీరు ఏర్పరచుకున్న లక్ష్యాన్ని సాధించటానికి, మీరు ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు సాధించటానికి మొట్టమొదటిగా మీకు కావాల్సింది ఏంటి అంటే, మీ మీద మీకు నమ్మకం. What we call it as self-confidence. The first and foremost thing you need is having a belief in your capabilities. The first and foremost thing you need is having a belief in your capabilities. మిమ్మల్ని మీరు నమ్మాలి. ఎవరి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించటానికి అతనికి మొట్టమొదటిగా కావాల్సింది ఏమిటయ్యా అంటే తన మీద తనకి నమ్మకం. When you don't believe by yourself, how others can believe you? The first and foremost thing you should have is having a belief in your capabilities. మిమ్మల్ని మీరు నమ్మాలి. Yes, I am intelligent. I feel intelligent. I can do wonders. I can do miracles. I have that ability. I have that potential edge. అనేటువంటి భావన ప్రతి నాడీ కణంలో నిక్షిప్తమై ఉండాలి. ఆ మెదడులో ఉన్నటువంటి ప్రతి భాగంలో కూడా విక్షిప్తమై ఉండాలి. So the point number 1, you should have, the first and foremost thing is you should have a belief in your capabilities. What we call it as self-confidence. మొట్టమొదటిగా మీకు అవసరమైనది, మీ లక్ష్యాన్ని సాధించడానికి మొట్టమొదటిగా మీకు అవసరమైనది ఏమిటి అంటే, what are the steps for getting IAS and ASR? After the session, we'll explain you. Don't worry. So, covered the point number 1. ఏం కావాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మొట్టమొదటిగా మీకు కావాల్సింది ఏంటి అంటే యూ షుడ్ హ్యావ్ ఏ బిలీఫ్ ఇన్ యువర్ క్యాపబిలిటీస్. అందువల్ల ఒక పర్యాయం స్వామి వివేకానంద అంటారు, ఈ ప్రపంచ చరిత్ర అంతా కూడా కేవలం కొంతమంది వ్యక్తుల చరిత్రే ఈ ప్రపంచ చరిత్ర అంటాడు. ఆ కొంతమంది వ్యక్తులు ఎవరయ్యా అంటే ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తుల యొక్క చరిత్రే ఈ ప్రపంచ చరిత్ర. ఈ ప్రపంచంలో అనేక మంది పుడుతున్నారు, మరణిస్తున్నారు, కానీ వారందరినీ మనం గుర్తుపెట్టుకోవట్లా. కేవలం ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటున్నాం. విమానం ఎవరు కనుక్కున్నారు? రైట్ బ్రదర్స్ బతుకున్నప్పుడు అనేక మంది కూడా ఉన్నారు. బట్ వీ డోంట్ నో ద నేమ్స్ ఆఫ్ అదర్ పీపుల్. వీ నో ద
నేమ్స్ ఆఫ్ రైట్ బ్రదర్స్. ఎందుకని? వాళ్ళు గాలిలో ఎగిరే యంత్రాన్ని కనిపెడతామన్నప్పుడు వాళ్ళ గ్రామం నుంచి వెళ్ళగొట్టారు. మీరు మత గ్రంథాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకంతో విమానం కనుక్కున్నారు. సో కాబట్టి చరిత్ర ఉన్నంత వరకు వాళ్ళ పేరు నిలిచిపోరు. కాబట్టి ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ షుడ్ హ్యావ్ బిలీఫ్ ఇన్ యువర్ క్యాపిటల్. మిమ్మల్ని మీరు నమ్మాలి. సో అందువల్ల మరి ఒక రోజు సూర్య భగవానుడు అస్తమిస్తూ సాయం సమయంలో అనుకుంటున్నా అంట, నేను అస్తమిస్తున్నాను, ఈ ప్రపంచానికి కాంతి ఎట్లా. అప్పుడు మన దీపావళి రోజున గుమ్మాల ముందు పెట్టే చిన్న ప్రమిద చెప్పిందట, మహాప్రభు, ఐ గివ్ ద లైట్ టు ద ఎంటైర్ యూనివర్స్, డోంట్ వరీ. ఈ ప్రపంచానికి మొత్తానికి నేను కాంతినిస్తాను, మీరు విచారించవద్దని చిన్న ప్రమిద సూర్య భగవానుడు చెప్పిందట. కాబట్టి లుక్ ఎట్ ఆ చిన్న ప్రమిదకి తన మీద తనకి ఎంత నమ్మకం చూడండి. కాబట్టి మీరు కూడా మీ పైన అటువంటి నమ్మకాన్ని మీరు ఏర్పరచుకోవాలి. ఆ ప్రమిద ప్రపంచానికి కాంతి మొత్తాన్ని ఎట్లా ఇస్తానందో అట్లా మీ మీద మీకు నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. Point number 2, I tell one example how the self-confidence make a person wonderful. మరి 1930 ఆ ప్రాంతాల్లో ఇంకా ముందు కొంచెం మనకి దేవవరం దగ్గర ఒక బాలుడు ఉన్నాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అలవచల్లగా దిగుతూ మెట్రికులేషన్ 2 సార్లు తప్పితే సో వాళ్ళ అమ్మగారు పిలిచి ఇదిగో డబ్బులు రాజమండ్రి వరకు ఛార్జీలు ప్లస్ ఎగ్జామ్ ఫీజు అన్నాడు. ఎందుకమ్మా, ఎక్కడి డబ్బులు అన్నాడు. నాకున్నటువంటి ఒకే ఒక నగ అమ్మారా నీ చదువు కోసం అంటే, అమ్మ కోసం లక్ష్యం ఏర్పరచుకున్నాడు. మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. చెన్నై వెళ్ళి రామకృష్ణ మిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సన్యాసుల్లో చేరుతాను, మానవులందరికీ సేవ చేస్తాను అన్నాడు. అదేమిటయ్యా, నువ్వు 15 సంవత్సరాల వయసు, నేను ఇంటర్మీడియట్ లాంటి కోర్సు చేర్చి డాక్టర్ చదివిస్తాం, అప్పుడు నువ్వు రోగులకు సేవ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఇంటర్మీడియట్ లాంటి కోర్సు చదివించి మెడిసిన్లో చేర్చారు. మెడిసిన్లో కూడా అల్లచిల్లరగా చేస్తుంటే మార్కులు తగ్గినాయి ఆయన. సో ఎంబీబీఎస్ కంటే తక్కువ డిగ్రీ అవార్డు చేశారు. సరే, అప్పుడు అమెరికా వెళ్ళటం జరిగింది. అమెరికా వెళ్ళిన తర్వాత అమెరికా వెళ్ళబోయే ముందు ఏమైందంటే వాళ్ళ అంకుల్ చనిపోతాడు, వాళ్ళ బాబాయ్ చనిపోతాడు స్క్రూ వ్యాధితో. అప్పట్లో స్క్రూ వ్యాధికి మందు లేదు. మొట్టమొదటిసారిగా ఆయన స్క్రూ వ్యాధి ఎందుకు వస్తుంది, దీనికి మందు ఏమిటి కనుక్కుందామని ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాడు. ప్రపంచం అంతా పరిశోధనలు జరుగుతున్నాయి. అందరికంటే ముందుగా మెట్రికులేషన్ 2 సార్లు తప్పిన అబ్బాయి తన మీద తనకి నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత, ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్న తర్వాత స్క్రూ వ్యాధి మనం తీసుకునే ఆహారంలో బి కాంప్లెక్స్ గ్రూప్ చెందిన పోలిక్ ఆమ్లము అనే విటమిన్ లేకపోవడం వల్ల ఆ వ్యాధి వస్తుంది, పోలిక్ ఆమ్లం తీసుకుంటే ఆ వ్యాధి నయం చేయొచ్చని కొన్ని వేల ప్రాణాలు పోకుండా ఆపగలిగాడు. అంతేకాకుండా అమెరికాలో మరి రీసెర్చ్ చేస్తూ ఏటీపీ స్ట్రక్చర్ లిపినంతో కలిసి ఆయనే కనుక్కున్నాడు. బోధకాలకు మందు ఆయనే కనుక్కున్నాడు. ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి వల్ల కొన్ని వేల మంది చనిపోయేవారు. ఎందువల్లంటే ప్లేగు వ్యాధిని కలగజేసేటువంటి సూక్ష్మజీవిని చంపే యాంటీబయాటిక్ లేకపోవటం వల్ల. ఆరోమైసిన్, టెట్రాసైక్లిన్ లాంటి యాంటీబయాటిక్ కనుక్కుని ప్లేగు వ్యాధి నివారించి కొన్ని వేల మరణాలు ఆపాడు. 2012లో నేను మొదటిసారి యుఎస్ వెళ్ళినప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాను, టెక్సాస్ లో ఉన్న బోస్టన్ సిటీలో. అక్కడ నేను చెప్పిన అబ్బాయి చిన్న కంచు విగ్రహం పెట్టి గౌరవిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలో టాప్ 5 యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ. ప్రపంచంలో టాప్ 5 యూనివర్సిటీలు. అటువంటి యూనివర్సిటీలో మెట్రికులేషన్ 2 సార్లు తప్పిన అబ్బాయి కంచు విగ్రహం పెట్టి గౌరవిస్తూ అడుగున టీచర్, ఫిలాసఫర్, హ్యూమనిస్ట్, సైంటిస్ట్, ఉపాధ్యాయుడు, శాస్త్రవేత్త, తత్వవేత్త, సో మానవతావాదిని రాసి గౌరవిస్తూ ఉన్నారు. కెన్ యూ టెల్ మీ ద నేమ్ ఆఫ్ దట్ జెంటిల్మెన్? నోబెల్ బహుమతి ప్రధాన కార్యాలయంలో ఆయన ఫోటోగ్రాఫ్ పెట్టి గౌరవిస్తూ ఉన్నారు. చనిపోయే వాళ్ళకు నోబెల్ బహుమతి ఎవరు? ఆయన సెరిబ్రల్ హెమరేజ్, మెదడులో రక్తనాళాలు చిట్లి తెల్లవారుజామున చనిపోవడం జరిగింది అమెరికాలో. ఆయన బతుకుంటే నోబెల్ బహుమతి వచ్చేదని చెప్తారు. మరి మెట్రికులేషన్ 2 సార్లు తప్పిన అబ్బాయి
తన మీద తనకు నమ్మకం ఏర్పరచుకున్నాక ఎటువంటి అద్భుతాలు సృష్టించాడో చూడండి. లుక్ ఎట్ ద హూ ఇస్ హి? కెన్ యూ రైట్ ద నేమ్? హూ ఇస్ ద జెంటిల్మెన్? ఇప్పుడు నేను చెప్పిన ఆయన ఎవరు? భీమవరం సమీపంలో ఉన్న మన తెలుగు వారు. ఈజ్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. సో ఈజ్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. సో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. కానీ మెట్రికులేషన్ 2 సార్లు తప్పిన వ్యక్తి తన మీద తనకు నమ్మకం ఏర్పరచుకున్నాక ఎటువంటి అద్భుతాలు చేశాడో, సో ఎటువంటి అద్భుతాలు సృష్టించాడో. లుక్ ఎట్ దట్. సో ద పాయింట్ హియర్ ఇస్, సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ you should have is having self confidence. మీ మీద మీకు నమ్మకం ఏర్పరచుకోవాలా. మీ మీద మీరు నమ్మకం ఏర్పరచుకోవాలా. వాట్ వి కాల్ ఇట్ as సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దాన్ని మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. మొట్టమొదటిగా మీరు మీ మీద మీకు నమ్మకం ఏర్పరచుకోవాలా. దాన్ని ఆత్మవిశ్వాసం ఏర్పరచుకోవాలి. తర్వాత మీకు కావాల్సింది ఏమిటి? యు ఆల్వేస్ థింక్ ఇన్ పాజిటివ్లీ. తర్వాత కావాల్సింది మీకు పాజిటివ్ థింకింగ్. తర్వాత కావాల్సింది ఏంటంటే ఆల్వేస్ థింక్ పాజిటివ్లీ. ప్లీజ్ రిమెంబర్, యద్భావం తద్భవతి. Your life is what your thoughts make. When you think positively, you can integrate massive amounts of information effortlessly into your brain. You can do wonders. Asla maamuluga look at here. Yadbhavam tadbhavati. నువ్వు ఆలోచనలు ఏ విధంగా ఉంటే నీ జీవితం అలానే ఉంటుంది. ఎప్పుడైతే నేను సాధించగలను అనే ధోరణితో ఆలోచిస్తావో, సాధించగలను అని ఆలోచన చేస్తావో, ఏదైనా సాధించగల సత్తా నీకు ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఈ పని నా వల్ల కాదు, నేను సాధించలేను అనే ఆలోచన చేస్తావో, అప్పుడు నీ వల్ల ఏమీ కాదు. కాబట్టి యూ మస్ట్ ఆల్వేస్ థింక్ పాజిటివ్. సో రిమెంబర్, ఏ మ్యాన్ ఈస్ వాట్ హిస్ మైండ్ ఈస్. ఏ మైండ్ ఈస్ వాట్ హి థింక్స్. మనిషి అంటే ఎవరు? అతను మైండ్. మైండ్ అంటే ఏమిటి? ఆలోచనల సమాహారం. ఎప్పుడైతే ఆలోచనలు సజావుగా ఉంటాయో, ఆలోచనలు సకారాత్మకంగా ఉంటాయో, అద్భుతాలు సృష్టించగలరు మీరు. లుక్ ఎట్ హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ అబ్దుల్ కలాం. హీ నెవర్ థాట్ నెగటివ్లీ. అబ్దుల్ కలాం గారు ఎప్పుడు అనుకోలే నేను తమిళ మీడియంలో చదువుతున్నాను, నేను అనుకున్నది సాధించలేనేమో అని. నేను పేద కుటుంబంలో పుట్టాను అనుకోలే. ఏదో ఒక రోజున పైలట్ కానీ ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలని అనుకున్నాడు. కానీ అంతకంటే మిన్నగా అగ్ని మిజైల్స్ రూపశిల్పై యుద్ధ విమానాలను తునాతునకలు చేసేటువంటి శాస్త్రవేత్త అయ్యాడు. సెటిలైట్ లాంచింగ్ వెహికల్స్ డిజైనర్ అయ్యాడు. డాక్టర్ సోమరాజు గారితో కలిసి పేదవారికి తక్కువ ధరకి స్టంట్ రూపొందించాడు. ఆయన ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఆలోచించలా, సాధించగలను అని ఆలోచించుకున్నాడు. హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ అబ్దుల్ కలాం. అదే ఉద్దేశంతో ఆయన చివరి శ్వాస వరకు విద్యార్థులతో గడిపాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిల్లాంగ్ లో మాట్లాడుతూనే ఆయన తుది శ్వాస విడవడం జరిగింది. ఆ మాట్లాడుతూ విద్య ఎక్కడికి వెళ్ళినా ఈ దేశ రాష్ట్రపతి అయినటువంటి ఆయన అబ్దుల్ కలాం గారు ఎక్కడికి వెళ్ళినా ఆ పిల్లలకి ఏం చెప్పేవాడంటే, కమ్ ఆన్ మై డియర్ చిల్డ్రన్, డ్రీమ్ డ్రీమ్, లెట్ దోస్ డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్, లెట్ దోస్ థాట్స్ కమ్ ఇంటూ ద యాక్షన్. ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ యువర్స్. By 2020, India is going to become superpower. You are the architects of this great mighty nation. Come on, my dear children. And chepto pranalu vadiledu. What a great person he is. He never thought negatively. He always thought in a positive way. But you must also think positively. 10 great points out of 10 great points నేను అనుకున్నాను, నేను సాధించగలను, నాకు ఆ సత్తా ఉంది, నాకు ఆ తెలివితేటలు ఉన్నాయి, నాకు ఆ ప్రజ్ఞాపాఠవాలు ఉన్నాయి, నేను ఎవరికంటే తీసిపోను, ఐ హ్యావ్ దట్ ఎబిలిటీ అనేటువంటి భావన, అనేటువంటి ఆలోచన నరాన మీకు ఉండాలా. ఏమని చెప్పాడు ఆయన? కలలు కనండి, ఆ కలల్ని ఆలోచన రూపంలోకి తీసుకురండి, ఆలోచనలు ఆచరణలో పెట్టండి. ఈ దేశ భవిష్యత్తు విధాతలు మీరు, మీకు ఆ సత్తా ఉన్నది, మీకు ఆ తెలివితేటలు ఉన్నాయి అని చెప్తుంది. లుక్ ఎట్ హిస్ వే ఆఫ్ థింకింగ్. అందువల్ల అట్లానే ఎప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. థామస్ ఆల్వా ఎడిసన్, అతను 3 నెలలు మాత్రమే స్కూల్లో ఉన్నాడు. స్కూల్
హెడ్ మాస్టర్ వాళ్ళ అమ్మగారిని పిలిచి మా టీచర్ చెప్పేటువంటి సో టీచర్స్ హెడ్ మాస్టర్ పిలిచి ఏమని చెప్పా అంటే ద పాయింట్ హియర్, మీ అబ్బాయి మా టీచర్ చెప్పేది అర్థం చేసుకోలేకపోతున్నాడు, తీసుకెళ్ళిపోండి. వాళ్ళ అమ్మగారు అన్నాడు, మా అబ్బాయి తెలివితేటలకు అనుకూలంగా పాఠం చెప్పే టీచర్స్ మీ దగ్గర లేరేమోలే, నేను చెప్పుకుంటానని తీసుకెళ్ళాను. ట్రైన్ చేశారు. లుక్ ఎట్ హియర్. మరి ఒక ఎలక్ట్రికల్ బల్బులో ఫిలమెంట్ గా ఏ లోహాన్ని కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఏ మెటల్ చాలా సార్లు ఫెయిల్ అయ్యాడు, ఎప్పుడు డిస్కరేజ్ అవ్వగా. సో ఏమనుకున్నారు, కొలీగ్స్ నవ్వుతున్నారు, నువ్వు ఫెయిల్ అవుతున్నావు కదా వదిలేను. అతను ఏమన్నాడు తెలుసా, ఏమయ్యా నిక్కిల్ అనే లోహం ఈ బల్బులో ఫిలమెంట్ గా పనికిరాదని మీకు తెలుసా అని అడిగాడు. వాళ్ళు తెలియదు అన్నారు. నేను తెలుసుకున్నాను, నిక్కిల్ అనే లోహం ఈ బల్బులో ఫిలమెంట్ గా పనికిరాదనే సత్యాన్ని నేను కనుగొన్నాను, పనికొచ్చేది రేపు కనుక్కుంటాను. లుక్ ఎట్ హిస్ వే ఆఫ్ థింకింగ్. వాట్ ఎ గ్రేట్ థింకింగ్. సో అందువల్ల wherever I go, I use it to advise to the students the following few lines. So మీరు పేపర్ పెన్ తెచ్చుకుంటే రాసుకోండి, లేకపోతే వినండి. Watch your thoughts. Why? Because your thoughts become your words. Watch your words. Your words become your actions. Watch your actions. Your actions become your habits. Watch your habits. Your habits is your character. Your character is your destiny. కాబట్టి ఎప్పుడు కూడా మీ ఆలోచనలు గమనిస్తూ ఉండు. నీ ఆలోచనలే నీ మాటలు అవుతాయి. నీ ఆలోచనలు గమనిస్తూ ఉండు. నీ ఆలోచనలే నీ మాటలు అవుతాయి. నీ మాటల్ని గమనిస్తూ ఉండు. నీ మాటలే నీ చేతలు అవుతాయి. నీ చేతల్ని గమనిస్తూ ఉండు. నీ చేతలే నీ అలవాట్లు అవుతాయి. నీ అలవాట్లను గమనిస్తూ ఉండు. నీ అలవాట్లే నీ ప్రవర్తన. నీ ప్రవర్తనే నీ భవిష్యత్తు. అన్నిటికీ మూలం ఆలోచన. ఎప్పుడు కాబట్టి ఆలోచనలు సజావుగా ఉండాలి, ఆలోచనలు సకారాత్మకంగా ఉండాలి, ఆలోచనలు సాధించే విధంగా ఉండాలి. సో ఆల్వేస్ థింక్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఆల్వేస్ థింక్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి. అంటే నేను ఏమైతే అనుకున్నానో అది సాధించగలను. 10 గ్రేడ్ పాయింట్స్ అవుట్ ఆఫ్ 10 గ్రేడ్ పాయింట్స్ సాధించగలను. ఆ సత్తా నాకున్నది, ఆ తెలివితేటలు నాకున్నాయి, ఆ ప్రజ్ఞా పాఠవాలు నాకున్నాయి అనే ఆలోచన ధోరణి మీకున్న రోజున మీ విజయాన్ని ఎవరు ఆపలేరు. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ నీడ్ ఈస్ థింక్ పాజిటివ్ అండ్ హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్. సో ఆఫ్టర్ డెవలపింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ and always think in a positive thinking. Next one is planning. A very important thing, next one is planning. After that, you should have a planning. అసలు మన తర్వాత మీకు ఒక లక్ష్యం ఏర్పరచుకున్నారు. 10th క్లాస్లో 10 గ్రేడ్ పాయింట్స్ అవుట్ ఆఫ్ 10 గ్రేడ్ పాయింట్స్ స్కోర్ చేయటం. ఆ తర్వాత దాన్ని సాధించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తరువాత దాన్ని ఎప్పుడు సానుకూలంగా సాధించగలను అనే ఆలోచన ధోరణి ఏర్పరచుకున్నారు. ఇప్పుడు నౌ ప్లానింగ్. సో ప్లాన్ చేయాలి. రోజుకి ఎన్ని గంటలు చదువుకోవాలా, ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదువుకోవాలా అనేటువంటిది మీరు ప్లాన్ చేయాలి. అంటే ఉదయం లేవగానే ఒక లిటిల్ బిట్ ఎక్సర్సైజ్ అవ్వగానే మీరు యూ షుడ్ రైట్ షెడ్యూల్. ఈ రోజు మనం ఏం చదువుకోవాలా, స్కూల్లో ఏం చెప్తారు, చెప్పిన తర్వాత మనం ఏం చదువుకోవాలా. బిఫోర్ గోయింగ్ టు బెడ్ యూ షుడ్ లెర్న్ వాట్ ఈస్ బీయింగ్ టాట్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇన్ ద స్కూల్. మీరు ఆ తరగతి గదిలో ఏం చెప్పారో దానిని మీరు నేర్చుకున్న తర్వాతే బెడ్కి వెళ్ళేటువంటి దృక్పథం, బెడ్కి వెళ్ళేటువంటి అలవాటు చేసుకున్న రోజున యూ కెన్ అచీవ్ యువర్ గోల్స్. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ దట్ కమ్ అండర్ యాక్ట్. సో కాబట్టి ప్లానింగ్ కమ్స్ అండర్ యాక్ట్. సో కాబట్టి ప్లానింగ్ లో మీరు ఎప్పుడు కూడా ఐ అడ్వైజ్ యూ ఫాలో SWOT principle. When you are falling, follow SWOT principle. When you are falling, so you when you are planning, you should follow SWOT principle. S stands for strength, W stands for weakness, O stands for opportunity, T stands for threats. అంటే దీని అర్థం ఏంటి? S stands for strength. స్ట్రెంగ్త్ అంటే లావుగా ఉంటాం కాదు. When you are planning,
you must think in which subject you are very strong. For example, you are very strong in Telugu, so that's fine. But when you feel you are weak in physics, so then you find out what opportunities you have to overcome that weakness in physics to become strong enough like Telugu. మీకు తెలుగు బాగా వచ్చు, కానీ ఫిజిక్స్ లో కొంచెం వీక్ గా ఉన్నారు. ఆ ఫిజిక్స్ వీక్నెస్ కూడా ఓవర్కమ్ అయి తెలుగులో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో అంత స్ట్రాంగ్ గా రావడానికి మీకున్న అవకాశాలు ఏంటి? What opportunities you have to overcome your weakness in physics in such a way that you are strong enough like Telugu. ఇలా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత అంటే కెన్ ఐ ఆస్క్ ద టీచర్ వన్స్ అగైన్ టు ఎక్స్ప్లెయిన్? కెన్ ఐ ఆస్క్ మై కొలీగ్ హూ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ ఫిజిక్స్ టు ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్? ఆర్ కెన్ ఐ రీడ్ సమ్ బుక్స్? కెన్ ఐ సెర్చ్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద గూగుల్? So like that, you have to find out the opportunities to become strong enough in that particular subject which you feel weak. మీరు ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నారని భావిస్తారో ఆ సబ్జెక్ట్ లో స్ట్రెంగ్తన్ అవటానికి మీకున్న అవకాశాలు ఏమిటో అన్వేషించి ఆ అవకాశాలను ఉపయోగించుకొని ఆ సబ్జెక్ట్ లో కూడా స్ట్రెంగ్తన్ అవ్వాలి. T stands for threats. T stands for threats. T stands for threats. O stands for opportunities we discussed. So W stands for weakness. S stands for strength. S stands for strength. So W stands for weakness. O stands for opportunity. T stands for threats. Fine. So threats ఏంటి అంటే అవరోధాలు, అడ్డంకులు. మీరు ప్లాన్ చేసి చదువుకుంటూ ఉంటారు. You are acting, you are working hard, you are industrious, you know your goal, you know how to achieve your goal, you are thinking positively, you have everything, but there are some threats that come in your way obstructing to achieve your goal. కానీ కొన్ని అవరోధాలు, కొన్ని అడ్డంకులు వస్తాయి. మీ లక్ష్య సాధనలో కొన్ని అడ్డంకులు వస్తాయి. So the point is, so the point here, point number one. So threats are two types. Threats are two types. Avoidable threats. Threats are avoidable threats. Unavoidable threats. Threats are two types. మనం అనుకున్న లక్ష్యాలు సాధించేటప్పుడు కొన్ని మనకి అవరోధాలు వస్తాయి. ఒకదాన్ని ఏమంటాం అంటే అవాయిడబుల్ థ్రెట్స్ అంటాం. అనదర్ వన్ ఈస్ అన్అవాయిడబుల్ థ్రెట్స్. ఇప్పుడు మీరు బాగా చదువుకుంటున్నారు, ప్లాన్ చేసుకుని బ్రహ్మాండంగా చదువుకుంటూ ఉన్నారు. చదువుకుంటా ఉంటే మీ ఫ్రెండ్ ఎవరో వస్తారు, వచ్చి ఇవాళ మన ఇష్టమైన హీరో నటించిన సినిమా రిలీజ్ అయింది, వెళ్దాం అంటున్నాడు. పుస్తకాలు మూసేసి మీరు మీ ఫ్రెండ్తో వెళ్ళారనుకో, యు ఆర్ డిగ్గింగ్ యువర్ ఓన్ పిట్. మీ గొయ్యి మీరే దవ్వుకుంటున్నారు. యు ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ యువర్ పాత్ ఆఫ్ గెటింగ్ యువర్ అచీవింగ్ యువర్ గోల్. అంటే ఎప్పుడైతే మీరు మీ షెడ్యూల్లో చదువుకోవాలని టైం ఇచ్చినప్పుడు దానిని పక్కన పెట్టి మీరు సినిమాకి వెళ్తున్నారు అంటే యు ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ యువర్ పాత్ ఆఫ్ అచీవింగ్ యువర్ గోల్. మీ లక్ష్య సాధనకి మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు. అంటే సినిమాలు చూడొద్దని నేను చెప్పట్లా, మీరు వేసుకున్న ప్లాన్లో సినిమా ఎప్పుడు చూద్దాం అనుకుని రాసుకున్నారో అప్పుడే వెళ్ళండి. అలా కాకుండా మీరు ఆ రోజు చదువుకుంటున్న టైంలో మీ ఫ్రెండ్ వస్తే మీ ఫ్రెండ్కి మొబలైజ్ అయితే అంగీకరించి మీరు వెళ్తే మీ లక్ష్య సాధన సాధ్యపడదు. మీ లక్ష్యాన్ని సాధించలేరు, మీ గోల్ని అచీవ్ చేయలేరు, మీ గొయ్యి మీరే దవ్వుకుంటున్నారు అనేది అర్థం. సో కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, తర్వాత స్టూడెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత మీరు ఇండివిజువల్గా లీడ్ చేస్తున్నప్పుడు కూడా try to develop a habit of saying no to your friends. నో చెప్పడం అలవాటు చేసుకోండి. ప్రతిదాన్ని మీకు వేరే పని ఉన్నది, అది చాలా ముఖ్యమైన పని, చాలా వెంటనే చేయవలసిన పని. మీ ఫ్రెండ్కి ఏదో వచ్చి బయటకు వెళ్దాం అంటాడు, అటువంటి సమయంలో మీరు నో చెప్పలేక మొహమాట పడితే నష్టపోతారు. కాబట్టి ఇక్కడ కూడా అంతే. కాబట్టి మీ షెడ్యూల్ ప్రకారం సినిమా లేదు కాబట్టి మీరు అతనికి నో చెప్పి అతని నుంచి వచ్చే అవరోధాన్ని
అడ్డంకిని థ్రెట్ ని ఎదుర్కొని తప్పించుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ టీ, అవాయిడబుల్ థ్రెట్. సో జస్ట్ బిఫోర్ ఎగ్జామ్ ఏ పిల్లవాడికైనా టైఫాయిడ్ మలేరియా వచ్చింది, అది మన చేతుల్లో లేదు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్అవాయిడబుల్ థ్రెట్. మనం చేయగలిగింది లేదు. ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఒబలైజ్ చేసి సినిమాకి వెళ్ళడం అనేటువంటిది మరి అవాయిడబుల్ థ్రెట్. కాబట్టి మై డియర్ చిల్డ్రన్, సో అవాయిడ్ దోస్ థ్రెట్స్. కాబట్టి ఆల్వేస్ అనలైజ్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఇన్ విచ్ సబ్జెక్ట్ యు ఆర్ స్ట్రాంగ్, ఇన్ విచ్ సబ్జెక్ట్ యు ఆర్ స్ట్రాంగ్, ఏ సబ్జెక్ట్ లో మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు, ఇన్ విచ్ సబ్జెక్ట్ యు ఆర్ స్ట్రాంగ్. సో and identify in which subject you are weak, identify in which subject you are weak, and then find out the opportunities you have to overcome the weakness in that particular subject to become strong enough in that subject also. Then avoid the avoidable threats. So try to overcome the threats, then execute your plan. You will get what you want in your life, so that you will achieve success. You will achieve success. So planning. So then execute that plan, implement that plan. Implement that plan. Implement that plan. You can get, implement that plan, you can get what you want in your life. So my dear young children, the first and foremost thing is, you should have a goal. That is called as aim. You should have an aim. You should have a purpose in your life. You should have a purpose as a student. As a student, what is the purpose? What is the aim? What is the goal? What should be achieved in your career? That should be the aim of your student life. So once you have set an aim, how to achieve it? That we are calling it as act. For setting a goal, you should have a burning desire. For setting a goal, you should have a burning desire. So burning desire causes interest in you. Because of interest you have, you can develop concentration. When there is a lot of concentration, you can get each and everything which can be strongly retained in the neurons of your brain. When content is strongly retained in the brain, recall is so simple process. So one should have a burning desire to achieve something in the life, or to set a goal in one's life. So the first and foremost thing is burning desire. Because of the desire, you can set a goal. You can set a goal. A goal which should be a smart one, which should be achievable, and which should be time bound, which should be specific. Goal should be achieved, should be set. Why? Because progressive realization of worthy goals is nothing but success. When everybody wants success in one's life. So when you get success, you feel happy. When you get success, and you are joyful. And so after all, you are born to get success in your life. You are born to win all games in the life. You are born to be happy in the life. If you want to be happy in the life, you should be successful. If you want to be successful in the life, you should achieve your goal. If you want to set a goal, you should have a burning desire. And you should have a fashion. So burning desire can also be called as a fashion. You should have a fashion. Because of fashion, you can set a goal, and to achieve that goal, the first and foremost thing you need is having a belief in your capabilities. And remember that you are not inferior to anybody. Remember that you are equally competent to get what you want in your life. Such a potential energy you have, such a tremendous energy you have. Such type of feeling will make you to achieve what you want in your life. And the next, people who develop self-confidence produced wonderful results. You will also be able to produce miracles. You will also be able to produce wonders in the days to come. So once you have developed self-confidence, that's why I quoted the example of great doctor, great philosopher, great scientist, great humanitarian, Dr. Yellapurgada Subbarao, who invented
folic acid, one of the groups of the B complex vitamin. A blood building vitamin, folic acid. So people were suffering with the sprue disease, and they died because of lack of folic acid. Before his invention, a boy who failed matriculation twice, a boy who wanted to join in the Ramakrishna mission to serve the fellow human beings as a sannyasi, did a wonderful things because of his self-confidence. Have that belief you are not inferior to anybody. And remember, the weight of your brain is equal to the weight of the brain of great people. When they did wonderful things, why can't I? Yes, I have that ability. I have that potential energy. Such type of feeling should be born in every neuron of your nervous system. Then you can do wonders. So the next one is think positively. Always think positively. So look at Abraham Lincoln. He lost in his election. He lost in his business. He lost his health. He had problems in family. In spite of all these negative effect on his life, in spite of all the losses he incurred, he never thought negatively. He thought positively. One day or other day, I will become the president of the United States of America. In spite of all his problems, in spite of all his agonies. But he became the president of USA and remained as one of the best presidents of the United States of America because of his positive thinking. Dr. Abdul Kalam never thought negatively. He never thought he was in he was from poor family. He never thought he was studying in Tamil medium. So he thought one day or other day he wanted to become a great scientist. Actually, pilot or aeronautical engineer. Better than that, he became the president of 120 crore population at the time when he was the president. The first citizens of this nation. Look at his way of thinking. And as a person, as a student, as an individual, as a human being, you should always think in a positive way. Never think negatively. Negative thinking doesn't give you anything. Negative thinking causes you a lot of worriness in you. Negative thinking makes you worry more and more. Negative thinking makes you to lose patience. Negative thinking causes development of the tension. Tension leads to the stress. Stress leads to the frustration. Frustration leads to mental disorder. And ultimately that may lead to the tendency of suicide. So negative thinking is one of the source for suicidal tendency. When you think negatively, you don't get anything, point number one. When you don't get anything, you develop frustration. When you get frustration, and that leads to the stress, that leads to the mental disorder, that leads to the suicidal tendency. Why do you think negatively? When you have ability, when you have potential energy, when you have brain, when you have intelligence, when you have a goal, when you have capability to achieve it, why do you think negatively? Always think positive. Yadbhavam tadbhavam. Your life is what your thoughts make it. When you think positively, you can integrate massive amounts of information effortlessly into your brain. When you think positively, you can develop self-confidence. When you think positively, you can develop patience. When you think positively, you can develop communication skills. When you think positively, you can develop great human relations. When you think positively, and you can do wonders. You can do miracles. Always think positively. He's great example for a positive thinking. Great positive thinkers. Thomas Alva Edison. He never thought he could not invent which metal was useful as a filament in a bulb because of hundreds of failures. Every time he got a lesson from his failure. Always try to learn a lesson from your failure. Inculcate that habit of learning lessons from your failure. Failure and success are integral part of life. And nobody can't face the failure. And see,
when you are leading a beautiful life, happy life, joyful life, definitely, invariably, you will face some failures. You must treat failure and success equally. And remember, failures and success are integral part of life. When you get success, naturally you are joyful. But when you get failures, try to learn lesson from that failure and not to repeat that mistake in the days to come. And there is nobody in this universe, I say, who never faced failure after he became successful. Before he became successful person, he might have faced a lot of failures. So no failure is final in anybody's life. In a similar way, no success is final. They are never ending. Sometimes you may face failures. Most of the times you may face success. Good. They both are the part of our life. Remember that. So then next, planning. So when you are planning, and you must follow SWOT principle. You must follow what is your strength, and how much time you have to allocate for Telugu subject, how much time you have allotted to physics, how much time you have allotted to mathematics. So that is based on your strength and weakness points. When you feel that you are weak, when you feel that you are lagging behind other students in a particular subject, that reflects, that indicates, that implies, that tells you you are weak in that particular subject. When you feel that you are weak in a particular subject, so what opportunities you have in the college or school to work, to become strong enough in that particular subject? So avoid threats. Then you execute that plan, implement that plan, you will get what you want in your life. So this is my lecture. So that is aim. Have a goal in your education career. Do all these things. That is having self-confidence, thinking positively, having a proper plan, executing that plan. That is called as act. And then once you acted, you will get success. That is called as achievement. So act, so aim, act, achievement. So see, now I have been teaching botany for last 35 years to intermediate student as a lecturer. And I served Lines district as a governor. Today I am a past district governor. I have been giving this type of counseling from 1999 onwards till date, voluntarily, without charging anything, and going to the colleges or schools in my own car by spending my own money as out of fashion. That is my fashion. My strong desire is to motivate the children, to make them to set a goal, and also ask them to think positively. Also ask them to have a plan. Also ask them to execute that plan so that you will get what you want in your life, so that you will be happy, your parents will be happy, your family will be happy. If every child thinks like that, so country will be happy. So with that intention, I have been doing that. It's not a commercial way. Kabatti 1999 నుంచి నా సొంత కార్లో కాలేజ్కి, స్కూల్స్కి నా సొంత డబ్బులు తెల్లి పిల్లల్లో లక్ష్యం ఏర్పరచుకుని చేయించాలనే తాపత్రయం, అనే సంకల్పం, అనే నా బలీయమైన కాంక్ష, కోరిక ఫలితంగా ఇలా వెళ్తున్నాను. దానిలో భాగంగానే మరి మా ఫ్యామిలీ ట్రస్ట్ తరఫున మా తాతగారి సంస్మరణార్థం ఇవాళ మీకు ఈ టాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైనా ఎవరికైనా దీని మీద ఇప్పుడు మై వాట్సాప్ నంబర్ ఈస్ 9912318555 is my WhatsApp number. You can send feedback to that WhatsApp number. My mail ID is akotireddy@gmail.com. You can send feedback to this number. The mail akotireddy@gmail.com. That's WhatsApp 9912318555. So you are most welcome. ఇంకొకటి ఎందుకు ఇచ్చానండి ఈ 2 నంబర్లు? ఎగ్జామ్స్ అప్పుడు ఏదైనా మీకు భయం ఉంటే, ఏదైనా సైకలాజికల్ డిజార్డర్ ఉంటే యూ కెన్ కాల్, ఐ కెన్ కౌన్సిల్. నేను మీకు వాట్సాప్లో మెసేజ్ ఇచ్చో, ఫోన్లో మాట్లాడో
మీలో ఆ భయాన్ని పోగొడతాను. డోంట్ పర్సనల్ థింగ్స్ అడగొద్దు. అంటే మీకు ఏదైనా భయం ఉండి పరీక్షలకు సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, 10th అయిన తర్వాత ఏం చేయాలి, లేకపోతే మీ కోరిక ఎలా ఉంటే ఏం చేయాలి, భయం పోగొట్టాలంటే ఏం చేయాలి, ఎగ్జామ్ ఎట్లా రాయాలి, ఎగ్జామ్ రాయడానికి స్కిల్ సెట్, అలాంటి విషయాలకి యూ క్యాన్ కాల్ మీ టు దిస్ మై వాట్సాప్ నంబర్ 9912318555, then akotireddy@gmail.com. So another 10 to 15 minutes we'll invite your doubts and we'll unmute you. మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాం, మీరు ఓపెన్ గా మాట్లాడొచ్చు. సో కాబట్టి మిమ్మల్ని అన్మ్యూట్ చేసిన తర్వాత ఒక 10-15 ఎవరు ఐఏఎస్ గురించి అడిగారు, డాక్టర్ మన కోటిరెడ్డి గారు ఉంటే వారు చెప్తారు, లేకపోతే నేను చెప్తాను. సో అట్లా మీ డౌట్స్, ఈ ఫీడ్బ్యాక్, దీనికి సంబంధించి ఫీడ్బ్యాక్ కానీ, దీనిలో లెక్చర్స్ లో డౌట్లు కానీ, మీకు ఏదైనా డౌట్స్ కానీ ఉంటే మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాం. సో ఒక పావు గంట ఇదైపోయిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పిన తర్వాత వీ కెన్ కంక్లూడ్. విషింగ్ యూ ఆల్ సక్సెస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాంధీ గారు ఉన్నారా? అన్మ్యూట్ చేయరా వాళ్ళని? సార్ ఎవరు కావాలంటే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చు అండి. ఎవరు కావాలంటే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చు. పర్మిషన్ ఇచ్చాను, ఎవరు కావాలంటే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. మీ డౌట్స్ అడగొచ్చుదన్నా. నువ్వు పెట్టాలి, నేను పెడితే బయటికి వినిపించేస్తుంది. హలో సో కోటిరెడ్డి గారు ఉన్నారండి, వచ్చారా? సో ఐ థింక్ ఎవరు ఇప్పుడు గుర్రం శేష్ సంబడి ఆస్క్డ్ what are the steps for IAS coaching for when does so కోటిరెడ్డి గారు లేరనుకుంటా. గాంధీ గారు ఓకే. సో ఇప్పుడు ఒక అతను, లెట్ మీ టేక్ ఏ వాటర్. ఇప్పుడు ఎవరో ఒక అతను, ఒక పిల్లవాడు ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు. రిమెంబర్, మీరు మాట్లాడే వాళ్ళని అన్మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టండి. సో ఐఏఎస్ అనేది ఏం జరుగుతుందంటే, మొట్టమొదట ఐఏఎస్ అనేది గ్రాడ్యుయేషన్ పూర్తయినటువంటి వాళ్ళు మాత్రమే ఐఏఎస్ కి అపీర్ అవ్వాలి. మొట్టమొదట 10th క్లాస్ అయిపోయినాక, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత, ఏదో ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తారు. దానిలో 3 స్టేజ్లో ఉంటాయి ఐఏఎస్ పరీక్షలు. మొట్టమొదట ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటాం. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో వాళ్ళు సపోజ్ ఒక 1000 మంది కలెక్టర్లు కావాలనుకోండి, 1000 మంది ఐఏఎస్ వాళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పెట్టి ఒక 10,000 మందిని తీసుకుంటారు. ఆ మిగతా వాళ్ళందరూ, రాసిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. ఈ 10,000 మందికి రిటన్ టెస్ట్ పెడతారు. ఆ రిటన్ టెస్ట్ లో 1000 కలెక్టర్లకి 2,000 3,000 సెలెక్ట్ చేస్తారు. మళ్ళీ ఇంటర్వ్యూ పెడతారు. ఆ ఇంటర్వ్యూలో మీ మార్కులను బట్టి, రిటన్ టెస్ట్ లో మార్కులను బట్టి మీకు ఐఏఎస్ డిగ్రీనా ఐపీఎస్ డిగ్రీనా అనేది అవార్డ్ చేస్తారు. కాబట్టి మీరు కలెక్టర్ అవ్వాలి అనుకుంటే మొట్టమొదటిగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి, ఏదో ఒక డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మీకు వాళ్ళు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ద్వారా సత్తా చూపించుకుని మీరు అందుట్లో సెలెక్ట్ అవ్వాలి. అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత రిటన్ టెస్ట్ కి కాల్ఫర్ చేస్తారు. మళ్ళీ ఒక రిటన్ టెస్ట్ పెడతారు. రిటన్ టెస్ట్ లో కూడా సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కాల్ఫర్ చేస్తారు. ఇంటర్వ్యూ మీ పెర్ఫార్మెన్స్ ని బట్టి, మీకు ఇచ్చిన మార్కులను బట్టి, రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూ మార్కుల్ని కలిపి మీకు ఐఏఎస్ డిగ్రీ ఇవ్వాలా ఐపీఎస్ ఇవ్వాలా అనేది చూస్తారు. సో ఓకే, హోటల్ మేనేజ్మెంట్ చేయాలని ఏం స్టెప్స్? హోటల్ మేనేజ్మెంట్ ఎందుకు అడుగుతున్నాడు అబ్బాయి? హోటల్ మేనేజ్మెంట్ ఓకే. సో ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే రామ్ కుమార్, సో మీ ఇంటర్ పూర్తి అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ విజయవాడలో వెస్టిన్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అని వినాయక్ థియేటర్ ఎదురుగా ఉన్నది.
సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు డిప్లొమా కోర్సులు ఉన్నాయి, దాంట్లో గ్రాడ్యుయేషన్ కోర్సులు ఉన్నాయి. సో కాబట్టి ముందు ఇంటర్ పూర్తి చేసిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనే దాని మీద చేయొచ్చు. డిప్లొమా తీసుకోవచ్చు, లేకపోతే డిగ్రీ తీసుకోవచ్చు. తర్వాత ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఇక్కడ ఎదురుగా అయితే చేయొచ్చు. ఇప్పుడు వంశీ అనే అబ్బాయి చార్టెడ్ అకౌంటెంట్ ఎట్లా అవ్వాలి అని. చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలి అంటే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కామర్స్ తో మొట్టమొదట దాంట్లో ఇంటర్ జూనియర్ సీనియర్ అని ఉంటాయి చార్టెడ్ అకౌంటెంట్ లో. అవి పాస్ అయిన తర్వాత చార్టెడ్ అకౌంటెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఇదవుతుంది. సో ముందు ఎంఈసీతో చార్టెడ్ అకౌంటెంట్ కావాలంటే ఎంఈసీతో ఇంటర్మీడియట్ చదువుకుని తర్వాత డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మరి కోచింగ్ తీసుకుని సిఏ పరీక్షలు రాయాలి. దాంట్లో రకరకాల స్టేజ్లు ఉన్నాయి. సిఏ పరీక్షలో మొట్టమొదటి రాసే పరీక్ష ఇంటర్. ఆ ఇంటర్ పరీక్ష పాస్ అయ్యి తర్వాత ఆర్టికల్స్ చేసి మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ రాసి సిఏ గెట్ త్రూ అవ్వచ్చు. నెక్స్ట్, ఎనీ మోర్ డౌట్స్? లాయర్ ఎలా అవ్వాలి? వెరీ గుడ్. లాయర్ ఎలా అవ్వాలి అంటే అమ్మా 2 రకాలు. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 5 years లా కోర్స్ ఉంది. లాసెట్ అనే పరీక్ష రాసి అడ్మిషన్ లాసెట్ లో ర్యాంక్ తెచ్చుకుని మీరు ఇంటర్మీడియట్ అయిన తర్వాత అయితే 5 years కోర్సు, లేదు ఇంటర్ అయిపోయిన తర్వాత ఏదో డిగ్రీ చేసి లాసెట్ కోర్స్ చేసి 3 years లా డిగ్రీ చేయొచ్చు. కాబట్టి అది నీ ఇష్టం. ఇంటర్ తర్వాత వెళ్దామా లేకపోతే డిగ్రీ తర్వాత వెళ్దామా అని త్రూ లాసెట్ ఎగ్జామినేషన్. ఎవరో డాక్టర్ అవ్వాలంటే ఎలా అని రాశారు. ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ తీసుకుని తర్వాత ఎయిమ్స్ లో సీట్ తెచ్చుకోవటం గోల్ గా పెట్టుకుని నీట్ పరీక్ష రాసి నీట్ లో ర్యాంక్ ఆధారంగా సీట్ అవడం జరుగుతుంది. వాట్ ఆర్ ద డిగ్రీస్ అయినాయి? ఎవరో పోలీస్ అన్ని ఇంతకు ముందు చెప్పిందే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్ష రాసి ఐపీఎస్ పరీక్షల ఐపీఎస్ వస్తే యూ విల్ బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్ అట్ ఐపీఎస్. లేదు అంటే గ్రూప్ 1 పరీక్షలు రాసి డిఎస్పి తర్వాత అటువంటి పరీక్షలు రాసుకోవడానికి అటువంటి జాబ్స్ అవకాశం ఉంది. సైంటిస్ట్ అవ్వాలంటే ఎలా? డిగ్రీ పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి పూర్తి చేసి ఏదైనా రీసెర్చ్ చేసి దానిలో యూ విల్ బికమ్ ఓకే. ఎంఆర్ఓ అవ్వాలంటే ఓకే, అదే గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసుకుని అవటమే. అది డిగ్రీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది, నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ నోటిఫికేషన్కి అనుగుణంగా పరీక్షలు రాసి మనం ఎంఆర్ఓ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ మాట్లాడాను. ఎనీ మోర్ డౌట్స్? హలో. సో సురేష్ గారు ఉన్నారా? గాంధీ గారు సురేష్ గారు ఉన్నారా? క్రికెటర్ సార్ ఈ ఇయర్ లో చెప్పండి. అంటే ఇప్పుడు ఈ డౌట్స్ అవ్వగానే మీరు ఏదైనా మీ వాళ్ళు ఎవరైనా అవుట్ ఆఫ్ థ్యాంక్ చెప్పి కంప్లీట్ చేద్దాం. అంటే భవ్యశ్రీ, ఈ 10th ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి సార్? ఈ 10th మామూలుగానే ఉంటాయి. ఇంతవరకు ఫలానా విధంగా 10th కొంత సిలబస్ తగ్గిస్తారు. సో కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంకా మీ స్కూల్కే వస్తుంది డైరెక్ట్గా. ఈ సంవత్సరం ఏమైనా మార్పులు ఉంటే దాన్ని మీ సార్ చెప్తారు. జడ్జ్ అవ్వాలంటే ఎలా? వెరీ గుడ్. మొత్తం జడ్జెస్ అవ్వాలి అంటే ముందు బిఎల్ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్న తర్వాత ఇప్పుడు హైకోర్టు జడ్జిలు అయితే సుప్రీంకోర్టుకి రికమెండ్ చేస్తారు కొంతమంది పేర్లు. సుప్రీంకోర్టు డిసైడ్ చేసి రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదంతో వాళ్ళు జడ్జిలు అవుతారు. ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ఇంటర్వ్యూ క్వాలిఫై చేస్తారు. డిఫరెంట్ ఎయిర్వేస్ వాళ్ళు ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేసి
ఇచ్చేయి. పడిద్దాడా వీళ్ళందరికి చేశారు మ్యూట్, అందుకే ఇంత గోల గోలగా ఉంది. మాట్లాడేది సురేష్ గారు సార్ మీ ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్తే కంక్లూడ్ చేద్దాం. ఇంకా చేద్దామండి. ఇంకెవరు లేరు, ఇంక డౌట్స్ ఏం అడగట్లేదుగా. చార్టర్డ్ అకౌంట్స్ ఎలా సార్? ఎస్ సార్ ఎన్టీటీఎఫ్ మంచిదేనా సార్ చదవటం? ఏదది? ఎన్టీటీఎఫ్ ఎంబీబీఎస్ ఎన్టీటీఎఫ్ అండి, ఎన్టీటీఎఫ్. ఎస్ ఎన్టీటీఎఫ్ నేషనల్ గన్నవరం. బెంగళూరు అంటే ఫ్యాషన్ టెక్నాలజీయా? రెడ్డి గారు ఎన్టీటీఎఫ్ టూల్స్ డిజైన్ ఏంటి? ఆఫ్టర్ 10th క్లాస్. 10th క్లాస్ తర్వాత టూల్స్ ప్రోగ్రామ్ గో ఫర్ ఇంటర్మీడియట్ ఓన్లీ. So that is always advisable. Go after 10th class, you can go to intermediate. Okay, Suresh garu. Okay. Okay, students. Now I take this opportunity to say vote of thanks for today's program. So on behalf of Gautam English Medium High School, I feel very happy to conduct a program on Zoom line, online program. Already you achieved as good points from Kodreddy garu. ప్రోగ్రామ్ ద్వారా మరి మీరు ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ప్రోగ్రామ్ మొదటి నుంచి చివరి వరకు ఆన్లైన్లో ఉన్నాను. ప్రతి పదము ప్రతి విషయాన్ని నేను కూడా మరి నాకు తెలియని విషయం ఏమైనా ఉందా అని దీనిలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఆల్రెడీ మనకి ఈ రోజు మరి చాలా సీనియర్ పర్సన్ అయినటువంటి ఈ రోజు చీఫ్ గెస్ట్ మరి దాదాపు సార్ ఆల్రెడీ 60 years నుంచి మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారని చెప్పి ఉన్నారు. కాబట్టి మనందరం మన పిల్లలు మీరు అందరూ కూడా ఈరోజు చాలా మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అలాంటి అనుభవం కలిగిన వ్యక్తితో మీరందరూ ఈ ప్రోగ్రామ్ షేర్ చేసుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి మేనేజ్మెంట్ I thankful to Alwala Charitable Trust. ఎందుకంటే రెడ్డి గారు నాకు కూడా చాలా సుపరిచితులు, చాలా కాలం నుంచి పరిచయం ఉంది సార్తో కూడా. సార్ కూడా విజయవాడ లో చాలా లెక్చరర్గా చాలా అనుభవాన్ని గడించి ఉన్నారు. కాబట్టి మన గౌతమ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తరఫున సార్ కూడా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎంతో మంది విద్యార్థులకు ఈ విధంగా ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పించి ఎంతో మందిని ఉన్నత విద్యార్థులుగా ఉన్నతమైన స్థితిలో చూడాలని నేను ఆకాంక్షిస్తూ ఒకసారి అవకాశం ఉంటే మనం మన స్కూల్ విద్యార్థులకు మరి వచ్చే సంవత్సరం ఒక మంచి ప్రోగ్రాం సార్ ద్వారా సార్ పర్మిషన్ తీసుకొని అరేంజ్ చేసుకున్నామని చెప్తూ ఈ అవకాశాన్ని మా గౌతమ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Thank you very much, Suresh garu. Thank you for giving me this opportunity to interact with your children, and so it is an amazing experience. And wishing all success to you as well as your students, and make your students to get what you want in your life.
Wishing you all success. God bless you. Thank you to one and all. Okay, thank you, sir. 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 Thank you, sir.